శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఆధ్యాత్మిక ప్రచురణలు పేరుతో అనేక శీర్షికలు ఆత్మ జ్ఞానపరముగా, అంటే ఒక మనిషి యొక్క శరీరము, మనస్సు, ప్రాణశక్తి, ఆ మనిషికి ఈ సృష్టికి ఉన్న సంబంధం, సృష్టి శక్తి. ఆత్మజ్ఞానం అంటే మొత్తం సృష్టిలో ఉన్నటువంటి, ప్రకృతిలో ఉన్నటువంటి మనతో సహా మొత్తం ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలు. ఆ ప్రకృతి శక్తి ఏంటి, కనపడుతున్న ప్రకృతి ఏంటి, కనపడకుండా ప్రకృతిలో ఉన్న శక్తి ఏంటి, అంటే ప్రకృతికి ఆధారంగా ఉన్న శక్తి ఏంటి. ఇక్కడ ప్రకృతి అంటే నేచర్ అనే ఒక పదం వాడుతూ ఉంటారు. నేచర్ అన్నప్పుడు మొత్తంగా విశ్వమంతా ఏది కనపడుతుందో, విశ్వం మొత్తం, సృష్టి, విశ్వము, ప్రకృతి అన్నీ ఒకటే పదాలు. కనపడుతున్నదంతా దాన్ని నేచర్, ప్రకృతి అంటారు. అదే యూనివర్స్ అన్నప్పుడు విశ్వం అన్నాం, దాన్ని సృష్టి అని కూడా అంటున్నాం. ఇంచుమించులు ఇవన్నీ ఒకటే, ఒకే పదాలు ఇవి, నేచర్. అయితే ఇదే నేచరు ప్రకృతి అన్నప్పుడు కనపడుతున్నటువంటి మొత్తం సమస్తం, జంతువులు, చెట్లు, పంచభూతాలు, భూమి, నీరు, మొత్తం ఏముందో అది విశ్వంలో, సృష్టిలో అంత ప్రకృతి. మనతో కలిపి, మనుషులతో కలిపి మనం కూడా ప్రకృతిలో భాగంగా ఉన్నాం. ఇదే నేచర్ అన్నప్పుడు మళ్ళీ ఒక మనిషి యొక్క స్వభావము, ఒక మొక్కకు మళ్ళీ ఇండివిజువల్ గా నేచర్ అని చెప్పొచ్చు. మొక్క యొక్క స్వభావం అంటే దాని పనితీరు అదేంటి, ఈ మొక్క నేచర్ ఏంటి, ఈ మనిషి నేచర్ ఏంటి, ఈ యానిమల్ నేచర్ ఏంటి. ఇండివిజువల్ గా కూడా ఒక స్పెసిఫిక్, అంటే ఒక మనిషి స్వభావాన్ని చెప్పొచ్చు, నేచర్ అంటారు. అలాగే మొత్తం సృష్టిని నేచర్ అంటారు. అంటే సృష్టి మొత్తాన్ని నేచర్ అని పిలుస్తాం. నేచర్ లో ఉన్నటువంటి మొత్తం అన్నింటినీ విడివిడిగా చెప్పదలిచినప్పుడు, మరి దాని స్వభావాలు, దాని గుణాలు విడివిడిగా చెప్పదలిచినప్పుడు కూడా నేచర్ అని అంటాం. ఇప్పుడు ఈ వ్యక్తి నేచర్ ఏంటి అన్నప్పుడు అతను ఎటువంటి వాడు, అతని క్యారెక్టర్స్ ఏంటి, అతని గుణం ఏంటి, మంచివాడా, చెడ్డవాడా, స్వభావం, ఇదంతా కలిపి. అంటే అసలు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనం భగవంతుడు అంటాం. భగవంతుడు అన్నప్పుడు భగవంతుడు అనేది మనిషి తయారు చేసుకున్న రూపాలే తప్ప భగవంతుడు ఎవరికి ఎక్కడ ఎప్పుడు కనపడటం అనేది ఉండదు. అంటే నేను ప్రాక్టికల్ గా సహజంగా మాట్లాడుతున్నాను. మనకి కనపడుతున్నది నేచరే. ఆ నేచర్లో మనం కూడా ఉన్నాం, కానీ మనం నేచర్లో మనం కూడా కలిసిపోయి ఉన్నామని భావించుకోం. మనకి సపరేట్ ఇండివిజువల్ భావన, నేను ఈ శరీరం అని ఉంటుంది. అయితే మన నేచర్, మన స్వభావం మొత్తం విశ్వాన్ని కలిగితే విశ్వము యొక్క స్వభావము అంటే ఇలా ఉంటుంది విశ్వము అనేది నేచర్, ప్రకృతి, సృష్టి. మొత్తం విశ్వాన్ని ఒకటిగా తీసుకుంటే అదంతా ప్రకృతి, అదే నేచర్, ఇలా ఉంటుంది. ఒక మనిషిని తీసుకుంటే అతని యొక్క స్వభావం, ఆమె యొక్క స్వభావము, లేదా ఒక జంతువు, ఒక చెట్టు ఇలా ఉంటుంది. దానిలో ఇన్ని విశేషాలు ఉన్నాయి, ఇన్ని గుణగణాలు ఉన్నాయి. అలా మనిషిలో ఇన్ని విశేషాలు ఉన్నాయి, ఇన్ని గుణగణాలు ఉన్నాయి. అతని బిహేవియర్ ఎలా ఉంటుంది. ఇది నేచర్ అంటే. ముందు అసలు ఇది అర్థం చేసుకోండి. అంటే మన స్వభావము, మన స్వభావం ఎలాగో అది విశ్వ స్వభావము, అది ప్రకృతి స్వభావం, అది సృష్టి స్వభావము. స్వభావం అంటే ఏంటి, ప్రకృతిలో ఇది ఉన్నాయి. అదంతా కలిపితే ఒకటే. ప్రకృతి అన్నప్పుడు ఏకవచనమే, విశ్వము అన్నప్పుడు ఏకవచనమే, సృష్టి అన్నప్పుడు ఏకవచనం, బహువచనం లేదు అక్కడ, ఒకటే. అది దానిలో విషయాలను మనం అనేకంగా చూస్తున్నాం. ఇది నేచర్ అంటే. నేచర్లో మనం కలిసిపోయి ఉన్నాము, అందుకని ఈ విషయం చెబుతున్నాను అసలు. అంటే ప్రకృతిలో, విశ్వంలో, సృష్టిలో, అంటే ఒకటిగా ఉన్న విశ్వంలో, ఒకటిగా ఉన్న ప్రకృతిలో, ఒకటిగా ఉన్నటువంటి సృష్టిలో మూడు ఒకటే, అదే నేచర్. మనం కలిసిపోయి ఉన్నాం, అందులోనే ఉన్నాం. మనం కూడా అందులోనే ఉన్నాం, అందులో వాటి వల్లనే ఉండగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. ఇప్పుడు నేను జీవిస్తున్నాను, నాకు ఇష్టం ఉంది, నాకు అయిష్టం ఉంది, నాకు కోరికలు ఉన్నాయి,
నాకు ఈర్ష్యలు ఉన్నాయి, నాకు అసూయలు ఉన్నాయి, నాకు ద్వేషాలు ఉన్నాయి, నాకు రకరకాల గుణాలు ఉన్నాయి, స్వభావాలు ఉన్నాయి, అనేక రకాల భావాలు ఉన్నాయి. ఏమున్నాయి అన్నా ఇవన్నీ ప్రకృతి నుంచి మనకు అన్ని అందుతుంటేనే ఇవన్నీ ఉన్నాయి. అసలు నేను అనేది ఉండటానికి కారణం ప్రకృతిలో నేను మమేకమై ఉండటం, ప్రకృతి నన్ను ఉంచటం, ప్రకృతి నాకు అన్ని సమకూర్చటం. జాగ్రత్తగా ముందు ఆ విషయం తెలుసుకోండి. మనం ప్రకృతికి భిన్నం కాదు. ప్రకృతికి భిన్నములా మనకు అనిపిస్తుంది అంతే. అంటే విడిగా మనం సపరేట్ గా కదులుతూ దేంతో సంబంధం లేకుండా, ఇప్పుడు చెట్టుకు ఒక కొమ్మ ఉందనుకోండి, తెలుస్తుంది చెట్టులో ఉంది కలిసిపోయిందని. ఆ కొమ్మకు ఆకులు ఉన్నాయి అనుకోండి, తెలుస్తుంది మనకు ఆకులు కొమ్మకు అంటుకొని ఉన్నాయి, దాని నుంచి కలిసే ఉన్నాయి. అలాగే కాయలు పువ్వులు ఉన్నా కూడా తెలుస్తుంది మనకు ఆ చెట్టుకు ఆ కాయలు పువ్వులు అంటుకొని ఉన్నాయి. కానీ మనుషులకు వచ్చేటప్పటికి ప్రకృతితో ఎలా అంటుకొని ఉన్నారో మనకు కనపడట్లా. మనం ఏదో సపరేట్ గా విడిగా బ్రతుకుతున్నట్టు మనకు అనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడూ దాంతో కలిసే ఉన్నాం. చెట్టుకి కొమ్మలు, కాయలు, ఆకులు, పువ్వులు కలిసి ఉన్నవి ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. మనం గమనిస్తే పరోక్షంగా కనబడుతున్నాయి. మనం గాలి పీల్చుకుంటూ బతకడం, గాలి ప్రకృతిలో ఉంది, ప్రకృతి ఏర్పడ్డది. మొక్కలు విడిచిన గాలి మనం పీల్చుకుంటాం, మనం విడిచిన గాలి మొక్కలు పీల్చుకుంటే అలా అన్నింటికీ ప్రకృతిలో అసలు గాలి అనేది ఒకటి ఉంది. అలాగే ప్రకృతిలో సూర్యరశ్మి ఉంది. అలాగే ప్రకృతిలో ఆకాశం అనే స్పేస్ ఖాళీ ఉంది. అంటే మనం ఉండటానికి, మనం తిరగటానికి, మనం జీవించడానికి, అసలు మన ఆకృతి ఉండటానికి ఒక ఖాళీ ఉంది అక్కడ. మొత్తం ప్రకృతి అంతా ఉండటానికి ఒక ఖాళీ ఉంది అక్కడ. అలాగే ప్రకృతిలో భూమి అనేది ఒకటి ఉంది. ఆ భూమి పంటలు పండిస్తుంది. భూమిలోంచి వచ్చిన మొక్కలు ఎవరు పెట్టలేదు. మొక్కలు భూమి పండిస్తూ ఉంటే, ఉత్పత్తి చేస్తూ ఉంటే ఎవరికి కావలసిన మొక్కలు మళ్ళీ దాని నుంచి విత్తనాలు తీసుకొని పెట్టుకుంటున్నారు. కానీ మొక్కలన్నీ పండిస్తుంది భూమే. మనం విత్తనాలు పెట్టినా పండించేది భూమే. కానీ విత్తనాలు రాక మొదటి మొక్కలు అసలు ఎవరు తయారు చేశారు అంటే భూమే. మనకు భూమి చలనం లేనిదిగా కనిపిస్తుంది. కాదు, దాని చలనం దాని లోపల ఉంది. దాని శక్తి అది పనిచేస్తుంది, మొక్కలు పుట్టిస్తుంది. అది మనలో మనిషి తిరిగినట్టు, జంతువు తిరిగినట్టు తిరగట్లేదు అంటే. ఎందుకంటే భూమి అనేది మొత్తం మానవాళికి బేస్ అయి ఉంది. అంటే మనకి కనబడే అంత చిన్నది కాదు. చిన్నదైతే దాని కదలిక మనం చూడగలం. మనం భూమిలోకి ధూళి కనం కాబట్టి భూమి కదులుతుంది, మనం చూడలేదంత విస్తారంగా ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలిస్తే జ్ఞానం మనకు కరెక్ట్ గా అర్థమవుద్ది. మన పరిధి ఏంటో మనకు అర్థమవుద్ది. మన అహంకారం తగ్గుద్ది, మన కోరికలు తగ్గుతాయి, మనలో చెడు తగ్గుద్ది. అందుకని అసలు ముందు తెలుసుకోవాలి. మనం సంపూర్ణంగా ప్రకృతి మీద ఆధారపడి, అంటే ఒక చెట్టు మీద ఆధారపడి ఆకు ఎలా బతుకుతుందో, అంటే చెట్టు ఆకులో భాగం, ఆకు చెట్టులో భాగం, కొమ్మ చెట్టులో భాగం, కాయ చెట్టులో భాగం, పువ్వు చెట్టులో భాగం, అన్ని చెట్లతోనే కలిసి సంధానమై ఉన్నాయి. చెట్టు వల్లనే బ్రతుకుతున్నాయి. ఇప్పుడు ఆకులు రాలిపోయి కొత్త ఆకులు వస్తాయి. ఆకు రాలిపోవటం అనేది ఆకు ఆయువు అయిపోయింది, చెట్టు ఉంది అక్కడ, కొత్త ఆకు చిగురించుకుంది అది. అలాగే ప్రకృతి అనే దాంట్లో మనుషులు వస్తూ ఉంటారు, వెళ్తా ఉంటారు, జీవులు వస్తూ ఉంటాయి, వెళ్తా ఉంటాయి. జస్ట్ చెట్లు జరిగినట్టు, చెట్టు ఉదాహరణగా చెప్పానండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే అసలు పంచభూతములు లేకుండా మనం ఉండటం కుదరదు. మన శరీర నిర్మాణం పంచభూతములతోనే ఉంది. నిర్మించబడి పుట్టబడిన శరీరం, అంటే జననం అనే దాంతో పుట్టబడిన శరీరం బ్రతికి ఉన్న 100 ఏళ్ళు మళ్ళీ ప్రకృతి మీద ఆధారపడి బ్రతుకుతుంది. ప్రకృతి గాలి పీల్చుకోవాలి, ప్రకృతిలో సూర్యరశ్మి ఉండాలి, ప్రకృతిలో మనం జరగటానికి అవసరమైన స్పేస్ ఉండాలి, మనం జీవించడానికి అవసరమైన ఖాళీ ఉండాలి. అలాగే ప్రకృతిలో మనకి భూమి ఆహార పదార్థాలను అనేక మనకు సమకూర్చాలి. అవి మన ఒంటికి సరిపడాలి, అవి మనలో కలిసి శక్తిగా మారాలి. ఆహార పదార్థాలే మొత్తం మన శరీరం అంతా. మనం పుట్టిన కాడి నుంచి, అసలు పుట్టిన కాడి నుంచి తల్లి గర్భంలోకి చిన్న ఇసుక రేణువులో 1,00,000వ వంతుగా వెళ్ళినటువంటి తండ్రి యొక్క స్పెర్మ, వీర్య కణము తల్లి గర్భంలోకి వెళ్ళిన కాడి నుంచి మొత్తం తల్లి తిన్న ఆహార పదార్థాల్లో శక్తిని తీసుకుంటుంది. అలాగే తండ్రిలో తయారైనటువంటి వీర్య కణం ఏదుందో అదే ఇసుక రేణువులో 1,00,000వ వంతు, 1,00,00,000వ వంతు అని చెప్పుకున్నామే. అది తండ్రి తీసుకున్న ఆహారం నుంచి తయారైంది. అనేక శీర్షికల్లో చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు ఈ తల్లిదండ్రుల కలయిక వలన మనం పుడితే, ఇప్పుడు మన
ఎవరు? తల్లిదండ్రులే మనం. మన పిల్లలు ఎవరు? మనమే. అంటే మీరు గమనిస్తే నేను చనిపోతున్నాను అని మనం అనుకుంటున్నాం, అసలు ఎవరు ఎక్కడ చనిపోవట్లేదు. మన పిల్లల రూపంలో మనం బతికే ఉన్నాం. ఈ శరీరం పిల్లల్ని పుట్టించింది. మన పిల్లలు ఎవరు? మన శరీరంలోని భాగాలు, మన శరీరం నుంచి వచ్చిన శక్తి. అయితే మనం దాన్ని భావించుకోవట్లా. ఈ శరీర పరిమితిగా భావించుకొని నేను ఎంతవరకే అని మనం అనుకొని, వాళ్ళు వేరు అనుకొని, వాళ్ళు కూడా మేము వేరు, మా నాన్న వేరు, మా శరీరాలు వేరు వేరుగా కనపడుతున్నాయి కాబట్టి అనుకుంటున్నాం. కానీ నిజంగా ప్రాసెస్ చూస్తే అసలు మనకు మరణం అనేది తెలియదు. ఎందుకనంటే ఈ శరీరం నుంచి పిల్లల రూపంలో వెళ్ళాం. అంటే మనలో శక్తి పిల్లల రూపంలో ఉంది. ఈ శరీరంలో జీవిస్తున్నాం, పిల్లల రూపంలో జీవిస్తున్నాం. ఈ శరీరం నశించిపోయినా పిల్లల రూపంలో మనం బతిగా ఉన్నాం. మళ్ళీ పిల్లల నుంచి పిల్లలు పుడుతున్నారు, పిల్లల నుంచి పిల్లలు పుడుతున్నారు, పిల్లల నుంచి పిల్లలు పుడుతున్నారు. కంటిన్యూ అవుతున్న శక్తి మనదే. మొత్తం ఒకే శక్తి మన వెనక నుంచి అలా వచ్చింది. ఈ ప్రాసెస్ కరెక్ట్ గా అర్థమైతే శక్తి మార్పులు చెందుతుంది, రూపాలు ధరిస్తుంది తప్ప శక్తికి నశింపు లేదనేది తెలుస్తుంది. నశిస్తున్న రూపాలు మాత్రం మళ్ళీ కొత్త రూపాలు ధరించేస్తుంది. అక్కడ మనం ఉండగానే మన పిల్లలు వచ్చేస్తున్నారు, మన పిల్లలు ఉండగానే వాళ్ళ పిల్లలు వచ్చేస్తున్నారు. వాళ్ళు మనవాళ్ళని ఎత్తుకుంటున్నారు, గోడు ముందు ఉన్నారు, మనవాళ్ళని మనవరాన్ని. అంటే ఇదంతా ఎందుకు చెబుతుందంటే దిస్ ఈజ్ ఆల్ ద ప్రాసెస్ ఆఫ్ నేచర్. ప్రకృతి యొక్క స్వభావం అది, ప్రకృతి యొక్క లక్షణం అది, నేచర్ యొక్క నేచర్ అది. అంటే ప్రకృతి యొక్క స్వభావం, ప్రకృతి యొక్క లక్షణం, ప్రకృతి యొక్క గుణం. ప్రకృతి అలా తనను తాను ఎప్పటికీ కాపాడుకుంటుంది, ఎప్పటికీ నిలబెట్టుకుంటుంది. మొక్క నుంచి మొక్క వస్తుంది, జంతువు నుంచి జంతువు వస్తుంది, మనిషి నుంచి మనిషి వస్తాడు. అలా కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు అటు ఎలా వస్తున్నాయో తెలియదు. ఎందుకంటే అవి చాలా లాంగ్ పీరియడ్. మన జీవితం 100 సంవత్సరాలు, అందుకని మనకు తెలియదు. ఇప్పుడు ఒక కొండ నశించాలి అంటే మళ్ళీ అది కొత్త కొండ రావాలంటే ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పట్టిందో మనకు తెలియదు. అలాగే సముద్రం గురించి మనకు తెలియదు, అది ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నదో, మళ్ళీ అది ఎప్పుడు అంతమవుద్దో, ఎప్పుడు వస్తుందో అది మనకు తెలియని విషయం. మన వరకు ఇది తెలుసు కాబట్టి మాట్లాడుకోం. తెలిసే చాలు మనకే. ఇప్పుడు ఏం పెద్ద వెళ్ళి మొత్తం తెలుసుకోవక్కర్లా, జస్ట్ జ్ఞానానికే కదా మనకు కావాల్సింది. ఇది ఒక సత్యాన్ని అర్థం చేసుకోవటం. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే నేను నశించిపోతున్నాను అన్న భావన ఉన్న వాళ్ళందరూ కూడా శరీర భావంలో నేను నశిస్తున్నాను అనుకుంటున్నాను. నువ్వు ఉండగానే నువ్వు ఇంకో రూపం ధరించావు. ఆత్మావై పుత్రనామాసి, నీ స్వీయ ఆత్మయే నీ పిల్లలుగా సంచరిస్తున్నది. అంటే నీ పిల్లలుగా తిరుగుతున్నది నువ్వే. ఈ విషయం తెలియక తండ్రి పిల్లలు, తల్లి పిల్లలు పొడుగు చేస్తా ఉంటారు, నువ్వు వేరు నేను వేరు. ఇదో చిత్రం. అంటే వేరు భావన అసలు అద్భుతమైన సృష్టిలో మనకు అనిపిస్తున్న వేరు భావన. ఇందులో అద్భుతం ఏంటంటే వేరు భావన అనిపిస్తుంది కానీ మొత్తం ఒకటే, ఒకే శక్తి. ఇది శక్తి తెలిస్తే తప్ప ఇదంతా అర్థం కాదు. సరే, ఆ శక్తి ఆత్మజ్ఞానం అని చెప్పుకున్నాం, ఆత్మశక్తి అని చెప్పుకున్నాం, ప్రతి శీర్షికలో అని చెప్పుకున్నాం. ఈ శీర్షికలో నేను మాట్లాడదలిచిన విషయం మనం ప్రకృతితో మమేకమై ఉన్నాము అనే విషయాన్ని మనం బాగా గుర్తించడం. ప్రకృతి లేకపోతే అసలు మనం ఉండడం కుదరదు. మనం ఇప్పుడు ఉన్నది కూడా ప్రకృతిలోనే. ఒక చెట్టుకి ఆకు ఉన్నట్టుగా, ఒక చెట్టుకి పువ్వు ఉన్నట్టుగా, ఒక చెట్టుకి కాయ ఉన్నట్టుగా. పువ్వు రాలిపోతా ఉంటుంది, ఆకు రాలిపోతా ఉంటుంది, చెట్టు ఉంటుంది. కాయలు రాలిపోతుంటే మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి. చెట్టు అలా ఉంటుంది, కొత్త వాటిని చిగురించుకుంటా ఉంటుంది. చెట్టు అయితే ఎలా అయితే ఉండి ఆకులు రాలిపోయి, కాయలు రాలిపోయి, పువ్వులు రాలిపోయి మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయో అలా ప్రకృతి ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. కానీ రూపాలు మారుతూ ఉంటాయి. మనిషి నుంచి మనుషులు వస్తారు, పాత మనుషులు వెళ్ళిపోతుంటే కొత్త మనుషులు ఉంటారు. కానీ కొత్త మనుషులు ఎవరు? ఆ పాత మనుషుల నుంచి వచ్చిన వాళ్ళు. ఆ పాత మనుషులే కొత్త మనుషులు. ఎనర్జీ, శక్తి రూపం. శక్తి, ఆ పాత మనిషిలోని శక్తి మళ్ళీ కొత్త మనిషిగా రూపాంతరం చెందింది, ఇంకో రూపం ధరించింది. అంతే, ఏం లేదు జరిగింది అక్కడ. అందుకని ఈ ఆత్మజ్ఞానంలో మొత్తం సృష్టి అంతా ఉన్నది ఆత్మశక్తి అని అర్థం అవుద్ది, డెప్త్ గా వెళ్తే. అయితే ఇప్పుడు మన వరకు ఏంటంటే అసలు మన జీవన విధానం ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, అసలు మనం ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచిస్తే హాయిగా సంతోషంగా చక్కగా ఉంటాం, ఎలా ఆలోచిస్తే మనం ధర్మంగా తప్పులు చేయకుండా ఉంటాం, ఎలా ఆలోచిస్తే మనం పద్ధతిగా జీవిస్తాం. అంటే నేను ప్రకృతితో కలిసిపోయి ఉన్నాను, ప్రకృతి లేకపోతే నేను లేను, నేను సృష్టికి భిన్నము కాదు, సృష్టిలో చెట్టుకున్న అనేక ఆకులు ఎలాగో నేను కూడా ఒకడిని, నేను కూడా ఒక ఆమెను అని అనుకోక తప్పదు. ఎందుకంటే అదే సత్యం.
ఆ సత్యాన్ని అర్థం చేసుకుంటే ఆత్మజ్ఞానం ఆత్మశక్తి తర్వాత తీసుకుందాం. ముందు ఉన్న సత్యం ఇది. ఇప్పుడు జీవించాలంటే గాలి పీల్చుకోవాలి, ఇప్పుడు జీవించాలంటే ఆహార పదార్థాలు తినాలి, ఇప్పుడు జీవించాలంటే ప్రకృతిలో వనరులు అన్ని వాడుకోవాలి, నీరు పంచభూతాలు సమస్తం వాడుకోవాలి. మనం ఏ వస్తువు వాడుకుంటున్నా అది ప్రకృతిలో నుంచి వచ్చిందే. కానీ మనం ప్రకృతి అనే దాన్ని వదిలేసి వస్తువులు విషయాలు అనుభవాలు తీసుకొని అన్నింటికీ డబ్బు మీడియాగా పెట్టుకొని పైన జీవించేయటం నేర్చుకున్నాం. మూలాన్ని అసలు చోట్ల మూలం పక్కనే ఉంది. మీరు ఎన్ని వస్తువులు తీసుకోండి, బంగారం తీసుకోండి, వెండి తీసుకోండి, వజ్రాలు తీసుకోండి, అన్ని భూమిలో మెట్టేది. అదో రకం మెట్టు అంటే అనేక సంవత్సరాలు ఎప్పటి నుంచో లక్షల సంవత్సరాల నుంచి భూమి అడుగు నిండిపోయినటువంటి ఇవి కొన్ని వజ్రాలుగా బయటపడింది అంతే. భూమి యొక్క రకరకాల లక్షల కోట్ల సంవత్సరాల భూమి అంతర్గత పరిణామాలు మార్పులు అన్ని కూడా అనేక రకాల ఖనిజాలుగా ఉన్నాయి. బంగారం అని, వెండని, ఇను అని, రాగని, ఏతరని, ఎన్ని ఖనిజాలు ఉంటాయి, వజ్రాలని, రంగురాళ్ళని, అన్ని భూమి మట్టే. భూమి యొక్క అనేక విషయాలు అంతే. ఏది తీసుకున్నది మనం అనుభవించే వస్తువులన్నీ భూమి మీదయ్యే, భూమిలో అన్ని మట్టే. మనం తినే ఆహార పదార్థాల నుంచి మనం అనుభవించే సమస్త వస్తువులు. కానీ మనం ఆ విషయం తీసుకోవట్లే. ఆ వస్తువులు చక్కగా అలంకరించబడినటువంటి ఒక షాప్ గుర్తుంటుంది, వస్తువులు గుర్తుంటాయి. అవి కొనుక్కోవడానికి డబ్బులు కావాలి. అవి అనుభవించాలంటే ఇప్పుడు ఈ డబ్బులతో అవి కొనుక్కొని లగ్జరీగా అద్భుతమైనటువంటి మంచం, మంచి ఏసీ, మంచి లగ్జరియస్ టీవీలు, మంచి లగ్జరియస్ కార్లు, ఇవన్నీ కనపడుతున్నాయి. కానీ వీటికి సంబంధించిన మెటీరియల్స్ అంతా భూమి నుంచే వచ్చినాయి. ప్రకృతిని అనుభవిస్తున్నాం మనం కొడుకున్న మంచం మీద కాదు, ప్రకృతి మీద. దానికి మూలం ప్రకృతి. మన శరీరంతో బతుకుతుంది, మనం జీవిస్తున్నామంటే జీవిస్తుంది మనం కాదు, మన రూపంలో జీవిస్తుంది ప్రకృతే. మనలో ఉంది ప్రకృతి స్వరూప ఆహార పదార్థాలు మొత్తం భూమి నుంచి పుట్టిన. మనం పీల్చే గాలి ప్రకృతి, మనం బతికించే గాలి ప్రకృతి, మన శరీరం ప్రకృతి. అసలు మన శరీర పనితీరు ఆటోమేటిక్ మిషన్. గుండె అదే కొట్టేసుకుంటుంది, లోపల అవయవాలన్నీ అయ్యే పని చేసేసుకుంటున్నాయి. మలమూత్ర విసర్జనలు రాకుండా అసలు మలమూత్రాలు విసర్జించలేంగా మనం. ఎవరు పెట్టారు ఇది? ఒకవేళ మన ఇష్ట ప్రకారంగా జరుగుతుంది అనుకోండి, అప్పుడు మనం అనుకున్నప్పుడు మలానిగా మనం అనుకున్నప్పుడు మూత్రం విసర్జన చేయొచ్చుగా. అసలు చాలా మందికి అనుకుంటే కూడా మల విసర్జన రావట్లేదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అని ఎన్నో జబ్బులు, ఎన్నో మందులు, ఎన్నో వాడుతూ ఉంటారు. మలమూత్ర సమస్యలతో డాక్టర్ల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది ఉన్నారు. మనం అనుకుంటే ఇది జరగట్లేదు అక్కడ. మనం అనుకుంటే అసలు కంటి చూపు ఎందుకు తగ్గిస్తాం, మనం అనుకుంటే వృద్ధాప్యం ఎందుకు రానిస్తాం, మనం అనుకుంటే శరీరాన్ని యవనంలో నాదైతే నేనే ఆపేసుకుంటాగా, యవనంలో ఆపేసుకుంటాగా శరీరాన్ని. కానీ ఈ మార్పులన్నింటినీ ఆలోచించకుండా అలవాటు చేసేసుకున్నాం. అసలు ఆలోచించలేదు, అలవాటు చేసేసుకున్నాం. అందరికీ ఇలాగే జరుగుతుంది కదా, ఇంతే. అంటే గుడ్డెద్దు చేలో పడిందని ఒక సామెత ఉంటుంది. గుడ్డెద్దు అంటే కళ్ళు లేవు దానికి, అందుకని అది పంట పొలాల్లో వెళ్ళి మేసేస్తుంది. ఎక్కడ మామూలుగా మేయాలి, ఏం చేస్తారు, దాన్ని చితకొట్టేస్తారు. పంట పొలాలు పండించుకునే పొలాల్లోకి గుడ్డెద్దు చేలో పడినట్టు వెళ్ళిపోతున్నాడు అంటారు ఎవరిని తప్పులు చేసేవాళ్ళని. అడిగేం కింద పైన తెలియట్లేదని. ఇప్పుడు ఒక పంట పొలాలు వేసుకున్నాక కళ్ళు లేని ఎద్దు లేదా కళ్ళు లేని ఏదో ఒకటి సామెత ఎద్దు అని ఉందంతే. అందుకని అది చెప్పాను. అలా చేలో అంటే పంట పొలాల్లో వెళ్ళి మొక్కలు దొరికినాయని తినేస్తుంది అనుకోండి, దానికి తెలియదుగా పంట పొలాలు వేయించారు అని. పైగా దానికి కళ్ళు కూడా కనపడతలేదు. ఏం చేస్తారు, ఇప్పుడు దాన్ని తరవాలంటే చితక్కొడతారండి అందులోంచి. అలాగే మనం ఆలోచించకుండా ప్రకృతిలో అనుభవాలతో వెళ్ళిపోతున్నాం. మాకు ఈ కోరికలు ఉన్నాయి, ఇష్టాలు, అయిష్టాలు అన్ని పైనే వస్తువులు. దాన్ని మూలం ఆలోచించాం. మూలం మొత్తం ప్రకృతే. మనం అనుభవించే మన సొంత శరీరం నుంచి, మనం అనుభవించే వస్తువుల నుంచి మొత్తం అన్ని ప్రకృతికి సంబంధించినవి. మన శరీరం మొత్తం పనితీరు ప్రకృతి నిర్ణయించింది. లేకపోతే అది మనం నిర్ణయించుకున్నది అయితే, మన ఇష్ట ప్రకారం అయితే అసలు మన శరీరాన్ని అందరం యవనంలో ఆపేసుకుంటాం. ఎవరూ అనారోగ్యాలు రానివ్వం, ఎవరు జబ్బులు రానిచ్చుకోం. హాయిగా మనం ఎక్కడ ఎలా ఉంచుకోవాలో అలా ఉంచుకుంటాం. అసలు మన సొంత శరీరమే అలా ఉండదుగా. మన సొంత శరీరమే మన మాట వినదు, అలా ఉండదు. కానీ మనం అలవాటు పడిపోయి నేను 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 అని ఆ ఎదిగిపోతున్న శరీరానికి అలవాటు పడిపోయి అందరం నా సొంత శరీరం నా మాట వినటం లేదు, దాని ప్రకారం అది నడుస్తుంది అంటే ఇక్కడ ఏదో ఒక సిస్టమ్ ఉంది, నేను ఆ సిస్టమ్ని ఫాలో అవ్వాలనే జ్ఞానాన్ని కల్పించుకోవాలా.
అందుకని ఇప్పుడు నేచర్ ప్రకృతి గురించి మాట్లాడుతున్నా. ఇదేం గొప్ప విషయం కాదు, ఇక్కడ ఉన్న సత్య విషయం. ఆ సత్యాన్ని తెలుసుకోకుండా అలవాటుకి వెళ్ళిపోతున్నాం. అందరూ ముసలోళ్ళు అవుతారు, అందరికీ జబ్బులు వస్తాయి, అందరికీ బాధలు వస్తాయి, అందరికీ అవన్నీ గొడవ వదిలే పక్కన పెట్టే నేను కోరుకుంటా, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, తప్పులు చేస్తా, అన్యాయాలు చేస్తా, మోసాలు చేస్తా, అక్రమాలు చేస్తా, నా ఇష్టం కాదు. అసలు మన ఇష్టం చెల్లదు ఇక్కడ, అసలు మన ఇష్టమే చెల్లదు ఇక్కడ. ఎలా చెల్లుతుంది? అసలు మన ఆయువు ఎప్పుడు పోతుందో తెలియదు. కానీ ఇదేదో వృద్ధాప్యం వచ్చి కరెక్ట్ గా 90 దాటినాకో 100 దాటినాకో పోద్దలేండి, ఆ ఫిక్స్డ్ అప్పుడు వరకు ఇలాగే ఉంటుందంటే ఇంకేం గ్యారంటీ లేదు. కడుపులో గర్భంలోనే అసలు పూర్తిగా పిండం తయారవకుండానే అబార్షన్లు అయిపోయి గోల్డ్ మంది ఉన్నారు, పెంట దశలో చనిపోయి గోల్డ్ మంది ఉన్నారు, ఆకృతి ధరించి చనిపోయిన బిడ్డలు పుట్టేవాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు, పుట్టినాడు చనిపోయేవాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు. అలా ప్రతి స్టెప్ లోనూ 100 సంవత్సరాల వరకు మధ్య మధ్యలో ప్రతి స్టెప్ లోనూ తల్లి గర్భం నుంచి చనిపోయేవాళ్ళు అనేక మంది ఉన్నారు, ఆయువు తీరిపోయారు. అది మన చేతిలో లేదు, నేచర్ లో ఉంది. అలా ఎందుకు జరుగుతుందో మనకు తెలియదు అసలు. అదొక ప్రకృతి పరిణామం, మార్పులు చెందుతుంది. సృష్టి ఇప్పుడు మన శరీరం ఎదుగుతా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుందో మనకేం తెలుసు, కానీ నాదంటాం మనం. కొంచెం గమనిస్తే ఇది ప్రకృతి సంబంధంతో ఇలా అయిపోతుందని తెలుస్తుంది మనకి. ప్రకృతి లేకుండా అసలు మనం బతకలేమని తెలుస్తుంది. ఇవన్నీ కరెక్ట్ గా తెలిస్తే, అంటే ప్రకృతి లేకుండా మనం బతకలేం, ప్రకృతి సంబంధంతో మన శరీరం మన కదలికలన్నీ వెళ్ళిపోతున్నాయని కరెక్ట్ గా తెలిస్తే ప్రకృతిని గౌరవించడం మొదలు పెడతాం మనం. ఆ ప్రకృతి శక్తినే మహాత్ములు కనపడుతున్న వస్తువుల మీద ఆధారపడుతూ ఆ ప్రకృతి శక్తి ఏదుందో అంటే మొత్తం విశ్వం కలిపి మాట్లాడారు. దాన్నే దేవుడు అనే పేరుతో పెట్టారు. అది ప్రకృతి శక్తి, విశ్వశక్తి. నువ్వు ఇండివిజువల్ గా కుర్చీ, సోఫా, మంచం, ఏసీ, ఫ్యాను నేను తెచ్చుకున్నాను, నా ఇల్లు, నాకు ఈ సాలు అని వస్తువులుగా చూస్తున్నావు. వస్తువులన్నిటికీ మూలం ప్రకృతి. ప్రకృతి లేకపోతే వస్తువులు లేవు, నువ్వు లేవు, నేను లేని, అసలు మన శరీరాలు కూడా లేవు. ఇక్కడ ఏది ఉందన్నా అది ప్రకృతి వల్లనే ఉంది. అలాగే ఉంచబడుతుంది, పోషించబడుతుంది. ప్రకృతి వలన పుట్టించబడి, ప్రకృతి వలన పోషించబడి, ప్రకృతి వలన లయించబడుతుంది. 3 ప్రకృతి వలన జరుగుతున్నాయి. ఆ ప్రకృతి శక్తి మనకు అర్థం కాలేదు కనుక, మనం పరిమిత భావంలో చూస్తున్నాం కనుక, ఆ ప్రకృతి శక్తి ఏదైతే ఉందో దానికి దేవుడని ఒక కల్పనను మనం ఋషులు, మునులు, మహాత్ములు ఇచ్చారు. ఋషులు, మునులు, మహాత్ములు అంటే ఎవరో కాదు, సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు, కరెక్ట్ గా జీవించిన వాళ్ళు. అందుకని ప్రకృతి ఆధారంగా జీవించడం నేర్చుకోండి. అందుకే ఇదంతా చెబుతున్నాయి. అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఎందుకని అది మొత్తంగా పనిచేస్తుంది, మన ఒక్కడి కోసం కాదు, నా ఒక్కదాని కోసం, నా ఒక్కడి కోసం కాదు అది పనిచేసేది. అలా మనం భావించుకుంటున్నాం అంతే. ఇప్పుడు గాలి వస్తుంది అనుకోండి, గాలి పీల్చుకుంటున్నాం, మొత్తం ప్రపంచం మొత్తానికి మానవులందరికంటే ఆక్సిజన్ ఎన్ని జీవులకు కావాలో అన్నిటికీ ఉంది. అలాగే ఇప్పుడు మొక్కలకు కార్బన్ డైఆక్సైడ్ కావాలి, వాటికి అది ఉంది. ఏ జీవులకు ఏది కావాలో అది ఉంది. నీళ్ల లోపల బతికే జీవులకు ఏం కావాలో నీళ్ల లోపల అది ఉంది. ఆ వాయువే ఉంది, అక్కడ అయ్యే పీల్చుకుంటాయి. నీళ్ల లోపల మనం వెళ్తే సస్తాం, నీళ్ల లోపల ఉన్నాయని బయటకు తీస్తే అవి వస్తాయి. ప్రకృతి దేని ఏర్పాటు దానికి పకడ్బందీగా పెట్టింది, దేని ఆహారం దానికి పకడ్బందీగా పెట్టింది, దేని గాలి దానికి పకడ్బందీగా పెట్టింది, దేనికి సంబంధించిన పంచభూతాలు దానికి పకడ్బందీగా ఉన్నాయి, దేనికి సంబంధించిన అన్ని దానికి దొరుకుతూనే ఉన్నాయి. ఇప్పుడు అసలు నేను 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 నేనని మనం కొట్టుకుని ఆ నేను అయిష్టాల పరిధి అంటే అసలు మీరు ఆలోచించండి ఒకసారి. ఇది ఆధ్యాత్మికత. ఏం చేయగలవు నువ్వు? నీ మరణం నీకు తెలియదు, అసలు నీ జననం నీకు తెలియదు, నువ్వెవరో నీకు తెలీదు, నువ్వు ఎందుకు వచ్చావో తెలియదు, ఎందుకు వెళ్తున్నావో లేదు, ఏం లేదు. చైతన్య సాగరంలో ఎగిసిపడిన అలలో బుడగలం మనం అంతే. ఆ చైతన్య సాగరం ఏంటో తెలుసుకుంటే అయిపోద్ది, అదే నేనంతే. కానీ నేను బుడగలని తెలుసుకుంటున్నాం, అయితే చైతన్య సాగరంలో ఎగిసిపడిన బుడగలమని మనం అనుకోవట్లా. ఎగిసిపడిన ప్రకృతిని చూసి, రూపాలు ధరించిన ప్రకృతిని చూసి, ప్రకృతి అంతా వేరు, నేనంతా వేరు, మనుషులంతా వేరు 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 వేరు, మా నాన్న వేరు, నేను వేరు. అసలు ఇంట్లోనే నన్ను కన్న మా నాన్న వేరు, నేను వేరు, అదొక చిత్రం. నేను కన్నా నా కొడుకు వేరు, కూతురు వేరు, నేను వేరు. ఇంతకీ ఆ కొడుకు నా నుంచే వచ్చాడు, ఆ కూతురు నా నుంచే వచ్చింది. అందులో మళ్ళీ ఆధ్యాత్మిక శాస్త్రాలు చక్కగా చెబుతున్నాయి. ఎవరే నాయన, నువ్వు నీ పిల్లలు వేరు వేరు కాదు. ఆత్మా వై పుత్రనామాసి, పుత్ర అంటే పిల్లలు అని, పుత్రుడని కాదు.
సంస్కృత పదం అది. పిల్లలు, బిడ్డలు. ఆత్మావై నీ స్వీయ ఆత్మశక్తియే పిల్లలుగా పుట్టింది. అంటే నువ్వే పిల్లలుగా తిరుగుతున్నావు. అయినా కొట్టుకు చేస్తాం మనం, నువ్వు వేరు నేను వేరని. ఎందుకని? శరీర భావన. ఇప్పుడు మన పిల్లలు ఎలాంటి వాళ్ళు మనకు అర్థం అవ్వాలంటే, మన చెయ్యి ఎలాంటిదో, ఇప్పుడు మన శరీరంలో మన చెయ్యి ఎలాంటిదో, మన కాలు ఎలాంటిదో, మన అవయవాలు ఎలాంటిదో, మన తల ఎలాంటిదో. మనం ఇప్పుడు మన శరీరంలో మెడ మీద తల ఉంది. మెడ దాకా ఉంచుకొని తల తీసేస్తామా? తీయంగా అమ్మో నాదే అంటాంగా. పోని కళ్ళు తీసేస్తామా? తీయంగా అమ్మమ్మో నాయ అంటాం. పోనీ వేలు తీసేస్తామా? చేతి తీయంగా. ఎందుకని? ఎక్కడ ఏది తీసినా నాకు నొప్పిగా ఉంటుంది, అది నాదే. సేమ్ మన పిల్లలు కూడా అలాంటి వాళ్ళు మన నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళ పిల్లలు అలాంటి వాళ్ళు మన నుంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళ రాబోయే తరతరాలన్నీ మన నుంచి వచ్చినాయే. అలాగే మనం మన వెనక తరాల నుంచి వచ్చిన ఒకే శక్తి యొక్క పరావర్తన దశలు ఇవి. మనకు అనేకంగా అనిపిస్తుంది, అదే భిన్నత్వంలో ఏకత్వం. ఇలా చూసుకుంటూ వెళ్తే మానవ జాతిని మీరు ఇలా చూసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇప్పుడు నుంచి మీరు ఎక్కడున్నారు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోండి. ఒకసారి ఆలోచించుకుంటూ ఊరుకునే ఊహలో, నాకు కారణం నా తల్లిదండ్రులు, వాళ్ళకి కారణం వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకి కారణం వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకి కారణం వాళ్ళ తల్లిదండ్రులు. వెళ్ళిపోతే మొట్టమొదటి మానవ జంట ఉండాలి. అంతే, మొట్టమొదటి ఏదో మానవ జంటే ఉండాలి. అలాగే మీరు సృష్టి మొత్తాన్ని గమనించుకుంటూ వెళ్తే, అలా గమనించిన మహాత్మునికి అర్థమైంది ఏంటంటే, అసలు మొత్తం మానవ జంట ఉండాలనేది రూపంలో మాట్లాడుకున్నాం మనం ఊరుకునే అవగాహనగా. మొత్తంగా ఉన్నదంతా ఒక శక్తి, విశ్వశక్తి. ఇప్పుడు నాలో శక్తిగా మా అబ్బాయి అయింది, అందులో డౌటే ఉంది. నాలో శక్తిగా మా అబ్బాయి అయింది, కానీ నాలో శక్తి నాకు కనబడి చావదు. అది మా అబ్బాయి వద్దా మా అమ్మాయి వద్దా నాకు తెలియదు, అసలు ఎలా అవుతుందో కూడా నాకు తెలియదు. నేనేదో శారీరక కోరిక కలిగి ఆ స్త్రీ పురుషులు కలుస్తారు అంటే, వాళ్ళ కోరిక కోసం కలిశారు, అసలు వాళ్ళు బిడ్డల కోసం కలవాల. అది ప్రకృతి చేసిన అద్భుతం. కోరిక కలిగేలా పెట్టింది ఎవరు? శరీరంలో. చాలా శీర్షికల్లో చెబుతా ఉంటాను నేను, శరీరం మొత్తం మాంసమయం, శరీరం మొత్తం మాంసము ఎముకలు. అలాంటిది ఒకే తల నుంచి కాలు వరకు ఉన్నటువంటి ఒకే శరీరంలో ఒకే మాంసపు ముద్దలో, కళ్ళనే మాంసపు ముద్దలు చూస్తాయి, ముక్కనే మాంసపు ముద్దలు వాసన చూస్తాయి, చెవులనే మాంసపు ముద్దలు శబ్దాలు ఉంటాయి, నోరనే మాంసపు ముద్ద స్వరపేటికి మాట్లాడుతూ ఉంటుంది, నాలుకనే మాంసపు ముద్ద రుచి తెలుసుకుంటా ఉంటుంది, స్త్రీ పురుష జననేంద్రియాలనే మాంసపు ముద్దలు కామకోరికలు తీర్చుకుంటా ఉంటాయి. మొత్తం పైనుంచి తల నుంచి కాలి వరకు మొత్తం మాంసపు ముద్దకి స్పర్శ తెలుస్తూ ఉంటుంది. ఒకే మాంసపు ముద్దలో ఇన్ని ప్లేసుల్లో ఇన్ని రకాల భావ మార్పులు ఎలా జరిగినాయి అంటే, ఇన్ని అనుభవాలు కలిగేలా పెట్టింది ఎవరు? ప్రకృతి. అది మన శరీరంలోనే ఇన్ని పెట్టిందంటే ఇంక ప్రకృతిలో ఎన్ని ఉన్నాయి చూడండి. అందుకే అనేక లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి ఇక్కడ. ఇదంతా ప్రకృతి. నీకు ఎప్పటికీ దొరకదు సమాధానం. అసలు కళ్ళనే ఎందుకు చూస్తున్నాయి, చెవులనే ఎందుకంటున్నాయి, నాలుగు రుచి ఎందుకు తెలుస్తుంది, రుచి చేతికి ఎందుకు తెలియట్లేదు, రుచి నాలుగుకే ఎందుకు తెలుస్తుంది, వాసన ముక్కుకే ఎందుకు తెలుస్తుంది, వాసన చెవులకి ఎందుకు తెలియట్లేదు, గొంతు ఎందుకు మాట్లాడుతుంది, స్వరపేటికి అక్కడే ఎందుకు ఉంది, ముక్కు ఎందుకు మాట్లాడట్లేదు. రీజన్స్ తెలియదు. నేను ఊరిని అంటే మీకు పిచ్చిగా అనిపించవచ్చు, కానీ ఆ పిచ్చి క్వశ్చన్లు వేసుకుని ఆన్సర్ ఉందేమో లేదు. అదొక నిర్ధారణ, అదొక నిర్ణయం. డిజైన్డ్ బై నేచర్. ఒక మనిషి ఇలా ఉండాలని డిజైన్డ్ బై నేచర్. అంటే ఒక కట్టడాన్ని కడతా ఉంటారు, ఇంజనీర్లు డిజైన్ చేస్తూ ఉంటారు, ఇల్లు కట్టేటప్పుడు ఇలా ఉండాలని. హౌస్ ఓనర్ ప్లాన్ వేయించుకుంటాడు, ఆ ప్రకారం కడతా ఉంటారు. ఒక ఆర్టిస్ట్ బొమ్మ చేస్తాడు ఇలా ఉండాలని, అది ఆర్టిస్టిక్ గా వేసుకున్నాడు ఆయన. ఒక శిల్పి శిల్పాన్ని చెప్పుతాడు ఇలా ఉండాలని, శిల్పాన్ని తన మనస్సులో ఊహించుకొని చెక్కాడు. ఒక ఆర్టిస్ట్ తన మనసులో ఊహించుకొని బొమ్మ వేసాడు. ఒక ఇంజనీర్ తన మనసులో ఊహించుకొని ఒక ఇంటి ప్లాన్ వేసాడు. అలాగే ప్రకృతి తనలో ఉండే వాటిని అన్నింటినీ తన భావన చేత తయారు చేసింది. అందులో మనం మనిషిలా, చెట్లలా, జంతువులలా, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఇలా, వాటి ఫంక్షనింగ్ అంతా ప్రకృతి నిర్ణయం ప్రకారం జరుగుతుందంటే. ఈ మాట మళ్ళీ ఎందుకు ఇన్నిసార్లు గుర్తు చేస్తున్నానంటే, నువ్వు వేరు ప్రకృతి వేరని నీకు బాగా లోపల ముందు నాటుకోవాలి. నిన్ను నువ్వు సపరేట్ చేసేసుకోవాక ప్రకృతి నుంచి, ప్రపంచం నుంచి, సృష్టి నుంచి, విశ్వం నుంచి.
నా ఇల్లు, నా కుటుంబం, నేను మాత్రమే అని నిన్ను ఎంత దూరం చేసుకుంటావో నువ్వు అంత దుఃఖానికి లోనవుతావు. ఎందుకంటే నువ్వు సత్యం నుంచి విడిపోతున్నావు. నువ్వు బతుకుతుందేమో సత్యం, అక్కడ గాలి పీల్చుకుంటావు, అక్కడ సూర్యరశ్మితో బతుకుతావు, అక్కడ భూమి ఆధారంతో పండిన పంటలతో బతుకుతావు. అసలు నీ శరీరం ఎదిగేది బతికేది అన్ని ఇక్కడ ఉన్న పంచభూతాల మీద, ప్రకృతి మీద. నువ్వు చెట్టుకున్న ఆకులాగా ప్రకృతిలో కలిసి ఉన్నావు. ప్రకృతి లేకపోతే నువ్వు బతకడం మొదలు ఈ నిమిషమే నువ్వు ఉండవు, చనిపోతావు. అసలు నువ్వు ఉండటానికి కారణం నీ ఎగ్జిస్టెన్స్, అంటే నువ్వు ఇక్కడ ఉండటానికి రూపం ధరించడానికి కూడా కారణమే ప్రకృతి. కానీ ప్రకృతి మీద నాకు ఏ ధ్యాస లేదు, నా మీద ధ్యాస మొత్తం ఉంది. అసలు ప్రకృతితో సంబంధం ఉందని నాకు నేను అనుకోవట్లా. అప్పుడు నాకు దుఃఖం, నాకు సుఖం ఎట్లా వస్తుంది సత్యం తెలియనప్పుడు? అందుకని నాకు వేరు భావన వచ్చేసింది. ఎంత వేరు భావన వచ్చిందంటే, నా నుంచే పుట్టాడని తెలిసిన నా కొడుకు నా కూతురుతో కూడా వేరు భావనలో ఘర్షణ పడతాను నేను. నేనే వాళ్ళు, వాళ్ళే నేను. మాకు భిన్నత్వం లేదు ఇక్కడ. ఈ విషయం ఎవరికైనా సరే స్ట్రైక్ అయితే అసలు తల్లి బిడ్డలు, తండ్రి కొడుకులు, కోర్టులు, చట్టాలు, న్యాయాలు అక్కర్లే, జ్ఞానం తెలిస్తే చాలు. నన్ను నేను ఎందుకు బాధ పెట్టుకుంటాను? జ్ఞానం అది, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. ఇప్పుడు నా శరీరంలో నా చేత్తో నా చెంపను కొట్టుకోను కదా నేను, నా ఏళ్ళతో నా కంటిని పొడుచుకోను కదా నేను, నా కాలుతో ఇంకొక కాలుని తొక్కుకోను కదా నేను, నాకు నేను హాని చేసుకోను కదా. అలా శక్తిపరంగా, జ్ఞానపరంగా చూసినప్పుడు నా బిడ్డలు నేనే, నా తల్లిదండ్రులు నేనే, నా తల్లిదండ్రులు నేనే. ఒకళ్ళు బతుకుంటే నా తాత ముత్తాతలు నేనే, ముందుకెళ్తే నా కొడుకు కూతుర్లు నేనే, వాళ్ళకు పుట్టిన మనవాళ్ళు మనవరాళ్ళు నేనే. అప్పుడు నాకు విభేదం ఎలా వస్తుంది? ఇలా చూసుకుంటే మొత్తం మానవ జాతి అంతా నేనే. ఒకటే శక్తి అనేక పరావర్తనాలు చెందుతుంది. ఇంకా విశాలంగా చెప్తుంది ఆత్మజ్ఞానం. మనం ఎక్కడి వరకే మాట్లాడుకున్నాం, అందుకే ఆ గ్రంథాలు చదవాలి. మొత్తానికి మూలశక్తి ఒకటే. ఆ మూలశక్తిలోనే ఇన్ని నేళ్ళు ఉన్నాయి. ఆ అన్ని నేళ్ళు నేనే, ఒకే నేను. చెట్టు అనేటువంటి ఒకే నేను కొన్నటువంటి కోటాను కోట్ల ఆకులు, వేలాది వేల పువ్వులు, వేలాది వేల కాయలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, పోతా ఉంటాయి, వస్తా ఉంటాయి. కానీ చెట్టు అనేది ఒకటే. అలా ఈ మొత్తం ప్రకృతికి, ఈ మొత్తం నేచర్కి, ఈ మొత్తం విశ్వానికి, ఈ మొత్తం సృష్టికి ఆ సృష్టి శక్తి కారణం. ఆ శక్తిలో జరుగుతున్న పరివర్తనాలు మనకు అనేకం అనిపిస్తుంది. ఎందుకని? నేను ఆకును అనుకుంటున్నాను, నేను ఒక సపరేట్ మనిషిని అనుకుంటున్నాను. ఆ సపరేషన్ ని గమనించమంటున్నాం. అసత్యం ఏం చెప్పట్లేదు అసలు ఇక్కడ. ఆ సపరేషన్ అనే భావన కలుగుతుందే. నువ్వు జీవించేటప్పుడు సపరేటే, నీకు నోరుంది, నీకు కావలసింది తిను. కానీ సపరేషన్ లేదు నీకు సృష్టి నుంచి, ప్రకృతి నుంచి. అదొక ప్రాసెస్ అంతే. నువ్వు గాలి పీల్చుకోవటం, నీకు ఒక సొంత ముక్కులోనే పీల్చుకో, అది సృష్టి పెట్టింది. నీకు సొంత చెవులు ఉన్నాయి, విను, నీ శరీరంతో అనుభవించు. కానీ నీ నుంచి వచ్చిన వాళ్ళకి నీ బిడ్డలు ఎక్కడ సపరేషన్ ఉంది? నువ్వు పీల్చే గాలి ఇక్కడ దాకా, ప్రకృతిలో దాకా. ఇప్పుడు చెట్టుకి నీకు ఎంత దగ్గర సంబంధం ఉందో, చెట్టు వదిలిన గాలి నువ్వు పీల్చుకుంటున్నావు, నువ్వు వదిలిన గాలి చెట్టు పీల్చుకుంటుంది. చెట్టు పండించిన ఆహార పదార్థాలు నువ్వు తింటున్నావు, నువ్వు వదిలేసిన మలమూత్రాలు చెట్టుకి ఎరువులు అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ మీ ఇద్దరు ఎక్కడ ఊడిపోయి ఉన్నారు? అసలు చెట్టు నువ్వు ఒకటేగా జ్ఞానంలో. జ్ఞానం అంటే ఏంటి? దాన్ని అర్థం చేసుకోవడమే జ్ఞానం. ఇప్పుడు చెట్టు నీలోకి వచ్చి మనిషి అవుతుంది, నీలో మలమూత్రాలు నువ్వు వదిలిన గాలి చెట్టులోకి వెళ్ళి చెట్టు అవుతుంది. ఇప్పుడు మీరు ప్రకృతి పరంగా చూస్తే చెట్టు మనిషి కలిసిపోయి ఉన్నారు. ఓ సైకిల్ జరుగుతుంది చూడండి, అక్కడ గుండ్రంగా చెట్టు వదిలిన కానీ మనిషి పీల్చాడు, మనిషి వదిలిన కానీ చెట్టు పీల్చింది. చెట్టు ఇచ్చినటువంటి ఆహార పదార్థాలు మనిషి తిన్నాడు, మనిషిలో వదిలినటువంటి మలమూత్రాలు చెట్టుకు ఎరువు అవుతున్నాయి. అలా రౌండ్ సైకిల్ తిరుగుతూనే ఉంది చూడండి. అక్కడ చెట్టు ఉంటే మనిషి ఉంటాడు, మనిషి ఉంటే చెట్టు ఉండదు. చెట్టు లేకపోతే మనిషి ఉండడు, మనిషి లేకపోతే చెట్టు ఉండదు. ఇది చూడండి. నువ్వు చెట్టుని తీసేద్దాం అనుకున్నావు అనుకో, నువ్వు కూడా ఉండవు. అంటే మానవ జాతి ఉండాలంటే ఈ ప్రకృతిలో ఇప్పుడు అన్ని జాతులని అన్నీ ఉండాల్సింది. అన్నిటికీ మధ్య అవినాభావ సంబంధం ఇలాగే ఉంది. మనకి చెట్టుకి బాగా అర్థమవుతుంది కానీ చెప్పుకున్నాం అంటే నేను ఉండాలంటే ఇవన్నీ ఉండాలి. కానీ మనం ఎక్కడ ఆగిపోయాం చూసారా? ఎంత దారుణమైనటువంటి పరిధిలో ఆగిపోయామంటే స్వార్థం అన్నారు. దాన్ని స్వార్థం అంటే చెడని కాదు, పరిమితి బంధనం. స్వార్థం అంటే నిన్ను నువ్వు బంధించేసుకున్నావు పరిమితిలో. ఎంతంటే ఈ శరీరం దాటి నేను ఆలోచించలేను, నా శరీరం దాటని.
ఆలోచన ఉంది, నాకు తెలుసు. ఇప్పుడు మీరు చెబుతుంటే అర్థమవుతుంది, కానీ నేను వెళ్ళను, నేను ఆలోచించను. ఎవరైనా చెబితే నాకు అర్థమవుతుంది, అర్థమైనా కూడా నేను వెళ్ళను. నాకు ఈ శరీరం అంతే. ఈ శరీరానికి సహకరిస్తుంది కాబట్టి మా ఆవిడంటే ఇష్టం. ఎందుకు సహకరిస్తే? సుఖాలు తీరుస్తుంది కాబట్టి. సుఖాలు తీరుస్తాడు కాబట్టి మా ఆయన అంటే ఇష్టం. నేను సుఖం తీర్చుకుంటా కన్నాం కాబట్టి నా పిల్లలు అనే భావాన్ని క్రియేట్ చేసుకున్నాను కాబట్టి వాళ్ళంటే ఇష్టం. అది కూడా కొంతవరకే. మళ్ళీ నేను వచ్చినప్పుడు మా ఆవిడతో గొడవ పడతా, మా ఆయనతో గొడవ పడతా, నా పిల్లలతో గొడవ పడతా. ఈ ఇష్టం కూడా కొంతవరకే, నన్ను మించిన ఇష్టం కాదు. కానీ మొత్తంగా ప్రకృతితో కలిసిపోయాం మనం. సరే అయ్యా, పురాణం ఇది అంతకుముందు చాలా శీర్షికల్లో కూడా చెప్పావు, ఇప్పుడు చెప్పావు, రైటే, అర్థమైంది, ప్రకృతితో కలిసిపోయాను. ఇప్పుడు అసలు ఇంతకీ నువ్వేం చెప్పదలిచావు అని నీకు డౌట్ రావచ్చు, రావాలి కూడా. నేను చెప్పదలిచింది ఏంటంటే, మనం ప్రకృతితో కలిసిపోయి ఉన్నాము, ప్రకృతి వలన మన జీవన నడక సాగుతుంది. మన జననం మనకు తెలియదు, మన మరణం మనకు తెలియదు, మన శరీర ఎదుగుదల మనకు తెలియదు, మన శరీర తరుగుదల మనకు తెలియదు, మన శరీర అవయవాల పనితీరు మనకు తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు మన గురించి మనకి ఏం తెలియదు. మనం ఏర్పరుచుకున్న ఇష్టాలు అయిష్టాలు అనే భావాలు తప్ప. చూసుకోండి, 99% మన గురించి మనకి ఏం తెలియదు. మనకు తెలిసింది ఒకటే, మనం ఏర్పరుచుకున్న ఇష్టాలు, మనం ఏర్పరుచుకున్న ఇష్టాలు, మనం ఏర్పరుచుకున్న పరిమిత అజ్ఞానం. నేను ఇంతే. సరే పోన్లే, ఇప్పుడు అది కూడా ఏం పోయింది, అలానే బతకొచ్చు. కానీ ఇక్కడ మనకు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన జీవితం హాయిగా సాఫీగా సాగాలంటే ప్రకృతిని అంగీకరించడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం దాంతో బతుకుతున్నప్పుడు దాన్ని అంగీకరించబోద్దట. మనం దాంతో బతుకుతున్నాం. ఇప్పుడు ఒక 100 మంది ఒక బోట్లో ప్రయాణిస్తున్నారండి. ఒక 100 మంది ఒక పడవ ఎక్కారు, స్టీమర్లో, ఇంజిన్ బోట్ లో. వాళ్ళు ఇటు నుంచి అటు ఊరు వెళ్తున్నారు, 2 గంటల ప్రయాణం ఉంది. ఇప్పుడు 100 మంది ఏం చేయాలి? స్టీమర్లో కబుర్లు చెప్పుకోండి, తిరగండి, ఉండండి, ఏదైనా స్టీమర్ పరిధిలో ఉండాలి. మీరు ఎక్కిన బోటు పరిధిలో ఉండాలి. కూర్చుంటారు, పడుకుంటారు, మాట్లాడుకుంటారు, కబుర్లు చెప్పుకుంటారు, ఏదో సంథింగ్ మీరు ఏమైనా చేసుకోండి. కాదు, ఈ స్టీమర్ పరిధి దాటి నేను పక్కకి వెళ్తానని నీళ్ళలో దూకారు అనుకో, నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతానని వెళ్తారా? చచ్చి ఊరుకుంటాం. ఏం చేసినా దాంట్లోనే చేయాలనే జ్ఞానం మనకు ఉంటుందిగా. ఇంకోటి, మనం ఎప్పుడు దిగుతాం? ఈ 100 మంది ఎప్పుడు దిగుతాం? అక్కడ స్టీమర్ ఎప్పుడు వెళ్తుందో అప్పుడే దిగుతాం. ఈ లోపల కాదని మనం ఎన్ని చిత్రాలైనా చేయడానికి ఏమన్నా దారి ఉంది అక్కడ? చుట్టూ నీళ్ళగా ఉండేది ఏం దారి ఉంటుంది? పోనీ ఈత కొడితే దానికంటే ముందు వెళ్తావు నువ్వు? ఊరికి అనుకుందాం, ఒక ఈత కొట్టే ఆప్షన్ ఉంది, దూకి ఈత కొట్టవచ్చు, దానికంటే ముందు వెళ్ళగలవా నువ్వు? కుదరదుగా. అంటే ఏంటి? స్టీమర్ అటు వెళ్ళే వరకు మనం ఇక్కడ కూర్చోవలసిందే. మళ్ళీ స్వేచ్ఛ ఉంది నీకు కూర్చోవడంలో. స్టీమర్లో కూర్చోవడంలో స్టీమర్ పరిధి లోపల స్వేచ్ఛ ఉంది నీకు. అయితే ఆ బోటు పరిధి లోపల, బోట్నే స్టీమర్ అంటున్నా నేను, బోటు పరిధి లోపల మీకు స్వేచ్ఛ ఉంది. ఏంటి? నువ్వు నడవచ్చు, తిరగచ్చు, మాట్లాడచ్చు, నీకు కావాల్సిన ఎక్సర్సైజులు అన్నీ చేసుకోవచ్చు, టీవీ లేకపోతే నీ సెల్ ఫోన్ ఆన్ చేసుకుని సిగ్నల్ ఉంటే సెల్ ఫోన్ చూసుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు దాని పరిధి లోపల. నీకు ఆ స్వేచ్ఛ ఉంది. దాని పరిధి దాటినాక నీకు స్వేచ్ఛ లేదు. నీకు బోట్ ఎంతవరకు అంతవరకే నీది. అలాగే ఒక మనిషిగా మనం ప్రకృతి పరిధిలో ఇమిడిపోయి ఉన్నాము అనే జ్ఞానం మనకు ఉండవలేను జీవించేటప్పుడు. ఎందుకు చెబుతున్నాను ఇదంటే, నేను అనుకున్నవన్నీ అయిపోవాలి, నాకు అది ఇష్టం, ఇది సాధించేయాలి, ఇది కోరుకోవాలి. మోటివేషనల్ స్పీకర్స్ వస్తారు, నువ్వు అది చేసేయగలవు, నువ్వు ఇది చేసేయగలవు, నువ్వు ఏదో చేసేయగలవు. అంటే నువ్వు చేయలేవని నేను ఎప్పుడు బలహీనపరచట్లా మిమ్మల్ని. నీ ప్రయత్నానికి, అంటే ప్రయత్నము అనే శక్తిని కూడా ప్రకృతి ఇచ్చింది. ఇప్పుడు కంటికి చూడటం అనేది ఎవరిచ్చారు? ప్రకృతి ఇచ్చింది. ముక్కుకు వాసన ఎవరిచ్చారు? ప్రకృతి ఇచ్చింది. మన మొత్తం శరీరంలో శక్తులన్నీ ఇచ్చింది ఎవరు? ప్రకృతి ఇచ్చింది. ఇందాక చెప్పుకున్నాం పంచేంద్రియాలు ఒకే మాంసపు ముద్దకు అనేక అనుభవాలని. అలాగే ఆలోచించి బ్రెయిన్ ఎవరిచ్చింది? ప్రకృతి ఇచ్చింది. ప్రయత్నించి కాళ్ళతో నడిచి చేతులతో చేసి ఆలోచన చేసి ఒక పనిని చేసుకునే శక్తి ఎవరిచ్చింది? ప్రకృతి ఇచ్చింది. ఈ ఫంక్షనింగ్ డిపార్ట్మెంట్ అంత ప్రకృతి, నీది కాదు. ఇప్పుడు మీరు గమనించి చూడండి, మన మెడ కొంతవరకు ఇటు పక్కకు తిప్పగలం, కొంతవరకు ఇటు పక్కకు తిప్పగలం, కొంతవరకు వెనక్కి తిప్పగలం, కొంతవరకు ముందుకు ఉంచగలం. మొత్తం గుండ్రంగా మెడను తిప్పేయగలరు తలకాయని మీరు?
చెప్పలేము. ఎందుకంటే ప్రకృతి ఇవ్వలేదు. అలా చెయ్యి ముందుకు వంగొద్దు, చెయ్యి వెనక్కు వంగదు. ఎందుకని ప్రకృతికి ముందుకు వంగేలాగానే ఇచ్చింది. ముందుకు వంగేలాగా ఎందుకు ఇచ్చింది? మన నోరు ముందుకు ఉంది కాబట్టి. మనం తీసుకుని ఏదైనా నోట్లోకి వెళ్ళాలంటే ముందుకు వంగేలా పెట్టింది. మనం బతకటానికి అనువుగా మన శరీర పనితీరుకు అనువుగా శరీరం బతకటానికి అనువుగా ఇవ్వబడింది. శరీరం ఇప్పుడు ముందుకు వంగుద్దు కదా, చెయ్యని వెనక్కి కూడా ట్రై చేసి బలవంతంగా ఉంచామని విరిగిపోద్ది టప్పని. ఇది ఎరకొట్టుకోవాలంటే. అలాగే మీరు కాలు చూడండి, కాలు మనం వెనక్కి ఉండొద్దు. కాలు మళ్ళీ ఇలా పైకి లేపలేం. మనం మోకాళ్ళ నుంచి ఇలా పైకి లేపేమంటే ఎరకొట్టుకోవటం. అలా ఈ ఫిక్స్డ్ శరీర అవయవాల కదలికలన్నీ ఫిక్స్డ్. అలాగే బ్రెయిన్ ఫిక్స్డ్, నీ ఆలోచన సరళ ఫిక్స్డ్, నీ ప్రయత్న విధానం ఫిక్స్డ్. ఇవన్నీ ఫిక్స్డ్. అది ఎలా పనిచేయాలి, ఎలా ప్రయత్నించుకోవాలి, ఆ ప్రయత్నం కూడా అదే ఇచ్చింది. ఇప్పుడు నీ ప్రయత్నం సాగుతుంది అంటే అందరం డబ్బు కోసమో, విషయాల కోసమో, కోరికల కోసమో, మొత్తానికి అందరం ప్రయత్నిస్తాం. ఎందుకని ప్రయత్నము అనేది శరీరంలో పెట్టబడింది. అదే కర్మ, కదలిక. ప్రయత్నించినప్పుడు అన్ని నేను అనుకున్నట్టు జరిగిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ప్రకృతిలో కదా ప్రయత్నిస్తున్నాం. ప్రకృతి అనుకున్నవి జరుగుతాయి, ప్రకృతి అనుకున్నవి జరగవు. చాలా సింపుల్ థింగ్ అంతే. ప్రకృతి ఏమనుకుంటుందో మనకెలా తెలుస్తుంది? ప్రకృతి ఏమనుకుంటుందో మనకు తెలియదు. అందుకే మన మరణం మనకు తెలియదు. అలాగే మనం ఏదో ఒక పని ప్రారంభించాం, ఆ పని అవుతుందా లేదంటే ప్రకృతిలో నిర్ణయం ఉంటే అవుతుంది, లేకపోతే లేదు. దానికి అసలు మీరు ప్రకృతి ఎలా విభేదించగలం? మనం అవలేదని దుఃఖపడటం ఎందుకు? అయ్యిందని ఆనందపడకు, అవలేదని దుఃఖపడకు. అయ్యిందంటే ప్రకృతి నిర్ణయం, అవలేదంటే ప్రకృతి నిర్ణయం. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. దాన్ని గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని చెప్పి ఒకప్పుడు నేను, అంటే ఒక 20 సంవత్సరాల వెనకాల దీన్ని నేను గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని చెప్పేవాడిని. ఒక 20-25 సంవత్సరాల వెనకాల. ఎందుకంటే అప్పుడు నేను భగవంతుడు అంటే నా మొదటి స్టార్టింగ్ మా ఇంట్లో నాకు ఊహ తెలిసేటప్పటికి మా తండ్రి గారు, మా తల్లి గారు, నేనున్న ఇల్లే ఉందో అక్కడ ఆకార రూప దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కొంచెం మా ఇంట్లో దైవభక్తి ఇవన్నీ ఎక్కువ. బాగా మా తండ్రి గారు మొదటి నుంచే ఆ దైవభక్తులు ఎక్కువ సాగేవాళ్ళు, పుణ్యక్షేత్రాలు తిప్పేవాళ్ళు. నేను కూడా ఇలా ఆకార దేవుడు ఒక ఆయన ఉన్నాడు అనుకున్నా. అని చిన్నప్పుడు తెలియదుగా నాకు, తల్లిదండ్రులు చెప్పిందే కదా నమ్ముతాం. అలా ఆ దేవుణ్ణి పెట్టుకునే సాగే. నేను కూడా ఒక ఆకార దేవుడు ఉన్నాడు, ఆకార రూప దేవుడు అని. తర్వాత ఆ ఆకార రూప దేవుడిని మా తండ్రి గారు కూడా చాలా మందిని మార్చారు. మా ఇంట్లో బోళ్ళు మంది దేవుడిని మార్చి చివరికి వచ్చి ఒక దేవుడి దగ్గర ఆగారు. ఆయన వెనకాల బోళ్ళు మందిని మార్చారు. ఆయన ఎంతమందిని మార్చారో నేను అంతమందిని మార్చుకుంటా వచ్చి ఆయన ఎక్కడ ఆగారో నేను ఆ దేవుడి దగ్గర ఆగా. అయితే ఇక్కడ చిన్న గమ్మత్తు జరిగింది. అంటే సుమారుగా ఒక 15-20 మంది దేవుళ్ళని నా ప్రారంభ దశ నుంచి నా తండ్రి గారు కూడా మార్చుకుంటూ వెళ్ళారు. అంటే మార్చటం అంటే ఏంటి? ముందు ఒకళ్ళు పూజించారు, తర్వాత ఇంకోళ్ళు పూజించారు, ఇంకోళ్ళు పూజించారు, ఇంకోళ్ళు పూజించారు, ఇంకోళ్ళు పూజించారు. అలా పూజించుకుంటూ అనేక మంది దేవుళ్ళు అనేక మందిని పూజించుకుంటూ వాళ్ళ పుస్తకాలను అయ్యానో చదువుకుంటూ సహజంగా అందరూ చేస్తారు అది స్టార్టింగ్ లో. తర్వాత ఆయన ఒక దేవుడి రూపానికి వచ్చి ఇంకా ఆగిపోయారు. ఇంక ముందుకెళ్ళడం లేదు, ఈ దేవుడి అల్టిమేట్ హైయెస్ట్ అని. ఇంకా అంతకు ముందు పూజించిన దేవుళ్ళ రూపాన్ని వదిలేశారు. మిగిలిన వాళ్ళకి కూడా చెప్పారు ఇంకెవరు ఎవరిని పూజించకూడదు, ఈ ఒక్క దేవుడిని పూజించాలి, నన్ను అనుసరించే వాళ్ళందరూ కూడా ఈ ఒక్క దేవుడిని పూజించాలని అక్కడ ఆగిపోయారు ఆయన. ఓహో ఇది నిజమే కావాలని నేను కూడా అక్కడ ఆగిపోయాను. ఈ ఒక్క దేవుడిని పూజించాలి, ఇదే కరెక్ట్ అని నేను కూడా అక్కడ పాటలు రాశాను, మాటలు రాశాను, బంతులు చేశాను, భజనలు చేశాను, కీర్తనలు చేశాను, డాన్సులు చేశాను, అన్ని చేశాను. చాలా భారీ ఎత్తులో వెళ్ళాయి. అయితే చిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ జరిగింది ఒకటి నాకు. ఈ ప్రయాణంలో ఆగిపోయిన ఒక్క దేవుడి దగ్గర వాళ్ళు దేవుడి ఆకృతిని చూస్తున్నారు. ఆ దేవుడికి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బోధలు ఉన్నాయి, చదువుతున్నారు, వింటున్నారు. అయితే అదే దేవుడు చదువుతున్నప్పుడు అదే దేవుడి పుస్తకాలు, అదే దేవుడి దగ్గర నేను ఉన్నా, నేను పాటలు రాస్తున్నా, డాన్స్ వేస్తున్నా, గంతులు వేస్తున్నా, ఈ మిగిలిన దేవుళ్ళు వదిలేసి మన తండ్రి చెబితే అదే మనకి ఇంట్లోది కరెక్ట్ అనిపిస్తుంది కదా మనకు కూడా. అంత బాగానే తప్పు కూడా ఏం కాదు ఇది. అక్కడే నాకు ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే ఆ దేవుడికి సంబంధించినటువంటి పుస్తకంలో ఆ దేవుడు శరీరంతో ఉన్నప్పుడు ఆ దేవుడిని ఎవరో ప్రశ్న వేశారు.
ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ దేవుడు శరీరంతో మనిషిలా ఉన్నాడు భూమి మీద. ఆయనకి సంబంధించిన స్టోరీ. ఆయన ఎవరో ప్రశ్న వేశారు, మీ వయసు ఎంత అని. అంటే ఆయన నా వయసు లక్షల సంవత్సరాలు అన్నాడు. ఆయన నా బుర్రపాడిపోయింది. నేను లక్షల సంవత్సరాలు అంటే శరీరంతో ఉన్నాడు, మనలాగా పుట్టాడు, పలానప్పుడు పుట్టాడని ఈ పుస్తకంలో ఆయన పుట్టిన డేట్ ఉంది, ఆయన చనిపోయిన డేట్ ఉంది. అదే పుస్తకంలో ఆయన పుట్టిన డేట్ ఉంది, ఆయన చనిపోయిన డేట్ ఉంది. ఆయన ఏమన్నా మీ వయసు ఎంత అంటే మళ్ళీ అదే పుస్తకంలో నా వయసు లక్షల సంవత్సరాలు అని ఉంది. ఓహో, మీ కులం ఏంటని అడిగారు. మామూలుగా మనందరికి కులం ఉంటుందిగా. ఇప్పుడు కూడా అది రికార్డెడ్ గానే ఉన్నాయి, అక్కడ అన్నీ ఉన్నాయి. ఊరికి అసలు విషయం మీకు చెబుతున్నా, అది ఎలా ఆత్మజ్ఞానానికి వచ్చానో చెబుతున్నా. మీ కులం ఏంటని అడిగారు. అంటే నాది దైవ కులం అన్నాడు ఆయన, పర్వర్దిగారు. అదేంటి మానవులు ఆయన పుట్టిన ఏదో ఆయన తల్లిదండ్రులు పలానా కులం, పలానా జాతి, పలానా మతం అని పుస్తకంలో రాశారు కదా, పలానా చోట పుట్టాడని. అది చెప్పడేంటి ఆయన ఎప్పుడు పుట్టాడో డేట్ ఆఫ్ బర్త్ వేశారు, ఆయన ఎప్పుడు చనిపోయాడో డేట్ ఆఫ్ డెత్ వేశారు, సమాధి రోజు అన్నారు దాన్ని. అవి జరుపుకుంటున్నారు కూడా ఇప్పుడు. ఆయన పుట్టినరోజులు జరుపుకుంటున్నారు, ఆయన మరణపు రోజులు జరుపుకుంటున్నారు అన్నీను. అలాగే ఆయన ఎక్కడ పుట్టాడో, ఎవరికి పుట్టాడో కులాలతో సహా ఉంది, జాతులతో సహా ఉంది అక్కడ. కానీ ఆయన నాది దైవ కులం అని చెప్పాడు ఆయన. అది కూడా అదే పుస్తకంలో ఉంది. మీ మతం ఏంటి అన్నారు, నాది కబీర్ మతం అన్నారు. కబీర్ మతం అంటే ఏంటంటే కబీర్ అసలు ఎవరికి పుట్టారో తెలియదు, ఎవరికి పుట్టారో తెలియదు, ఎక్కడ పుట్టారో తెలియదు, ఆయన జాతి మత కులాలు ఎవరికి తెలియదు. నాకు కబీర్ మతం అన్నాడు ఆయన. అంటే నా జాతి మత కులాలు తెలియదు. ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళి ఆయన అసలు మీ తల్లిదండ్రులు ఎవరు ఏంటి అంటే ఆయన మొత్తం సృష్టి శక్తి మాయా కలయిక చేత నేను జన్మించాను అన్నాడు. అంటే రూపం ధరించాను, శరీరం. మనం తల్లిదండ్రుల పేర్లు చదువుతాం, మళ్ళీ అలానే అదే పుస్తకంలో ఆయన తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయి. ఇలా అదే ఆయన పుస్తకంలో ఒక మనిషిలా ఆయన పుట్టడం ఉంది, మరణం ఉంది, ఆయనకు సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి, ఆయన బోధనలన్నీ ఉన్నాయి. మళ్ళీ అక్కడక్కడ ఆయన మాటలు అద్భుతంగా ఉన్నాయి. ఏంటంటే మీరు చూస్తున్న ఈ 3 మూరల శరీర పరిమితుడని నేను కాను, యావత్ విశ్వము ఆవరించి ఉన్న దివ్యాత్మ శక్తిని నేనే అన్నాడు ఆయన. మీరు నన్ను చూస్తున్నారు ఏంటి, ఆయన బతికున్నప్పుడు తాను ఎదురుగుండా ఉన్న వాళ్ళకి చెప్పినవి, ఆయన బతికి శరీరంతో ఉన్నప్పుడు. మీరు చూస్తున్న ఈ శరీరం నేను కాదు, ఆయన ఎదురుగుండా భక్తులు కూర్చొని మీరు అది ఇది అని పొగుడుతున్నారు, ఆయన కాళ్ళు నొక్కుతున్నారు, ఆయన రకరకాల సేవలు చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, దక్షిణలు ఇస్తున్నారు, అన్ని చేస్తున్నారు, పండుగలాలు పెడుతున్నారు, ఆరతలు ఇస్తున్నారు, రోజు తినుబండారాలు చేస్తున్నారు. ఒక సందర్భంలో ఆయన అక్కడ వాళ్ళు మీరు ఏం భావించుకున్నారు వాళ్ళకి చెప్పాడు ఆయన, మీరు నన్ను ఈ శరీరం అనుకుంటే భ్రమపడినట్టే, ఇదిగో 5 అడుగులు 6 అడుగుల శరీరం అనుకుంటే భ్రమపడినట్టే. యావత్ విశ్వము ఆవరించి ఉన్న దివ్యాత్మ శక్తిని నేనే. నీ రూపము నీ నామము, నీ రూపము నీ నామము, నీ రూపమే నీ నామమే కాక సమస్తము విశ్వమంతా ఉన్న నామరూపములు తీసివేస్తే అన్నింటిలో మిగిలి ఉన్నటువంటి శక్తిని నేనే అన్నాడు ఆయన. ఈ మాట అనేక రకాలుగా కొన్ని 100 సార్లు చెప్పాడు ఆ పుస్తకంలో ఆయన. నాకు అప్పుడు మరి ఆయన నేను శక్తిని చెబుతుంటే మనిషిని పట్టుకు పూజిస్తున్నారేంటి వీళ్ళు, మళ్ళీ పుట్టినరోజు చేస్తున్నారు, ఆయన పుట్టినరోజు కాదంటాడు. నేను అసలు మీ వయసు ఏంటంటే లక్షల సంవత్సరాలు అన్నాడు ఆయన. ఆయన పలానా రోజు పుట్టాడని పుట్టినరోజు చేస్తున్నారు, ఆయన పలానా రోజు చనిపోయాడని సమాధోత్సవాలు చేస్తున్నారు. ఆయనేమో అసలు నాకు చావే లేదని, నేను అసలు చనిపోవడం అనేది లేదన్నాడు. నేను అనంత విశ్వవ్యాపక శక్తిని అన్నాడు నేను. అక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. నేను అందరూ ఆయన రూపాన్ని పెట్టుకొని ఆయన బర్త్ డేట్లు పెట్టుకొని చదివితే నేను ఆయన చెప్పిన చదివాను ఆ శక్తి ఏంటని. ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలనుకున్నా. ఆ శక్తి ఏంటి, అసలు నేను శక్తిని అంటే ఏంటి, రూపంలో ఉంది ఆయన. అందరూ రూపాలే కదా, ఆ రూపాలకు కొన్ని 100,000 లక్షల కోట్ల బిల్లు పెట్టేశారు ప్రపంచవ్యాప్తంగా. అన్ని రూపాలు పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఇదేంటి రూపాలను పట్టుకొని వెళ్తున్నాం, అనాదిగా అలాగే జరుగుతుంది అని మిగిలిన దేవుళ్ళు అసలు ఏం చెప్పారని మళ్ళీ అన్ని పరిశీలించడం చూశా. ఇంచుమించుగా మళ్ళీ మిగిలిన దేవుళ్ళు కూడా అందరూ మీ శక్తి స్వరూపంలోనే చెబుతున్నారు, ఎక్కడో చోట రూపం ఏం కాదని. ఇదేంట్రా అని అలా వెళ్తే కొంచెం ముందుకెళ్ళినాక నాకు అసలు ఈ అనుమానాలు ఎక్కడ తీరితే నాకు అర్థం కాల. ఒక అనుకోని సందర్భంలో హఠాత్తుగా రమణ మహర్షి అనేటువంటి ఒక ఆయనకి సంబంధించిన, అప్పటి వరకు ఆయన పేరు కూడా నేను
ఆయనకి సంబంధించినటువంటి ఒక భక్తుడు తగిలాడు నాకు. ఆయన ఎందుకు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడు నాకు తెలీదు. అంటే అప్పుడు నేను పూజిస్తున్నటువంటి దేవుడు తాలూకా భక్తుడు ఆయన. వచ్చి రమణ మహర్షిని పరిచయం చేశాడు. అసలు ఆయన్ని ఊరుకునే ఏంటి రమణ మహర్షి ఏం చెబుతారు అని, అప్పుడు రమణ మహర్షి లేదు, పుస్తకాలే ఆధారం. ఈ మధ్య ఉన్నాక నేను చూస్తే అసలు రమణ మహర్షి మొట్టమొదటి మాటల్లోనే నేను దేవుణ్ణి అని కానీ, నన్ను పూజించండి అని కానీ, నన్ను అనుసరించండి అని కానీ, నా బోధలని కానీ ఏమీ లేవు. అసలు ఈ మిగిలిన దేవుళ్ళందరి దగ్గర కనపడి ఏమీ లేవు. ఆయన నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. ఇదే నన్ను నేను తెలుసుకోవటం ఏంటి, కన్ఫ్యూజ్ అయిపోయాను. అసలు నేను అంటావు కదా, నిజమైన నేనేంటో తెలుసుకో అన్నాడు ఆయన. ఇదే నిజమైన నేను ఇంకోటి ఉందని మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయాను. అక్కడి నుంచి ఆయన చెప్పుకుంటూ వచ్చిన విషయాలన్నీ గమనిస్తే, ఇంతకు ముందు ఏ దేవుడి దగ్గర ఆగిపోయి నేను శక్తిని, ఈ శరీరాన్ని కాదని ఏ దేవుడు చెబితే కన్ఫ్యూజ్ అయ్యి ఆ శక్తి ఏంటో తెలుసుకుందామని నేను బయలుదేరానో, ఆ శక్తిని నువ్వే, అదే నేను నిజమైన నేను, నిన్ను నువ్వు తెలుసుకుంటే మాలాంటి వాళ్ళతో పని లేదని రమణ మహర్షి చెబుతున్నాడు. రెండు టాలీ అయినాయి. అక్కడి నుంచి అసలు ఈ సబ్జెక్ట్ ఏంటని తెలుసుకుంటే వెళ్తే దాన్ని ఆత్మజ్ఞానము అన్నారు, ఆత్మశక్తి అన్నారు. అసలు ఈ ఆత్మశక్తి ఏంటనే అప్పుడు ప్యూర్లీ ఆత్మజ్ఞాన గ్రంథాలు పెట్టుకుని వెళ్ళాను. మళ్ళీ శంకరాచార్యులు వారు ఆత్మబోధ వీటికి వచ్చేసాను. వేదాంత పంచదశి, యోగ వాసిష్టము, త్రిపుర రహస్యం, ఇలా ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ చదివాను. ఇంకెక్కడ దేవుడు లేరు, అసలు దేవుడు పేర్లు. డైరెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు. ప్రకృతి, విశ్వం, మొత్తం ఆత్మశక్తి విశ్వంగా వ్యక్తపరచబడుతుంది అంతే. ఇదంతా అనంత ఆత్మశక్తి. అద్భుతంగా అర్థమైంది, అద్భుతంగా అర్థమైంది. మామూలుగా కాదు, స్పష్టంగా చక్కగా అర్థమైంది. కానీ అనుభవం అవ్వలేదు. మళ్ళీ చెబుతున్నా, అర్థం అవడం వేరు. అర్థం అవడం ఏముంది, ఏబిసిడీలు ఇలా రాయొచ్చని చిన్నపిల్లడికి కూడా అర్థమవుతాయి. అది కాదు, అనుభవం వేరు, అర్థం అవడం వేరు. రమణ మహర్షికి అనుభవం అయింది. జీవన్ముక్తులందరూ మనం దేవుళ్ళని ఎవరిని ఆరాధిస్తున్నామో వాళ్ళందరికీ అనుభవం అయింది. నేను చెబుతుంది అర్థమైంది. నేను చెబుతూ మీకు కూడా అర్థమవుద్ది. అర్థం అవడం వేరు, అర్థం అవడం ఊరికినే అర్థమవుద్ది. కొద్దిగా గట్టిగా కొంచెం కష్టపడి అర్థం చేసుకుంటూ చదువుదాం అనుకుంటే ఏ పుస్తకం చదివినా అర్థమైపోద్ది. అర్థమైంది అనుభవం అవ్వాలంటే అసలు ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు. లేదా అదృష్టం ఉంటే ఈ జన్మలో కూడా అవ్వచ్చు, కానీ సామాన్యమైన విషయం కాదు. అందుకని అర్థం అవటాన్ని అనుభవానికి కలపకండి. అర్థం అవ్వటము అనేది, అనుభవం అవటం అనేది మీకు ఉదాహరణకి చెప్పాలంటే, అర్థమైన దానికి అంటే అర్థమైంది అనే స్థితి కంటే అనుభవం అవటం అనే స్థితి 1 కోటి రెట్లు ఎక్కువ ఉంటుంది. అది ఇంకో 1 కోటి మెట్లు ఎక్కాలి మనం, అప్పుడు అనుభవం అవుతుంది. ఏది ఈ అర్థమైన విషయమే. అంటే అర్థం అవటం అనేది అనుభవం అవటం అనే దానికంటే 1 కోటి మెట్లు తక్కువ దిగు స్థాయిలో ఉంది. అందుకని మనకి ఏదో తెలిసిపోయింది అనుకోబాకండి. అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చదువుతున్నానంటే, అక్కడ ఆకార దేవుడితో మొదలైనటువంటి శక్తి అనే భావన, ఆయన నోటితో నేను శక్తిని అని అనేక సార్లు ఆయన చెప్పినటువంటి భావన, ఇప్పటికి అందరు దేవుళ్ళు చెబుతున్నారు నేను శక్తిని, కానీ రూపాలు పెట్టుకు ఎందుకు పూజించుకుంటాను నాకు అర్థం కాదు. అంటే రూపాలు పూజించడం తప్పంటలా, వాళ్ళే నేను శక్తిని అని చెబుతూ ఈ శక్తిని ఎందుకు తెలుసుకోవటం లేదు, రూపాలు గాడు ఎందుకు ఆగిపోతున్నారా, రూప ప్రార్థనాలయాలు పెట్టుకొని రూప ప్రచారాలు, మత ప్రచారాలు, మార్గ ప్రచారాలు ఎందుకు చేస్తారు నాకు ఎప్పుడు అర్థం కాదు. శక్తి భావంలోకి ఎప్పుడైతే వచ్చామో మొత్తం మానవ జాతి కలిసిపోద్ది. మొత్తం మానవ జాతే కాదు, విశ్వం అంతా కలిసిపోద్ది. అందుకని చెప్పాను, అదే ప్రకృతి. శక్తి యొక్క వ్యక్తీకరించబడిన రూపం ప్రకృతి. నా తండ్రిలోని శక్తి నాలా వ్యక్తీకరించబడింది, పుత్రునిలా. నాలోని శక్తి నా పుత్రుల్లా, నా కుమారుడు కుమార్తెగా వ్యక్తీకరించబడింది. వ్యక్తీకరణ జరుగుతుంది ఇక్కడ. విత్తనములోని శక్తి మొక్కలా వ్యక్తీకరించబడింది. అలా ఇలా శక్తి పరిమితంగా మనం వ్యక్తీకరించబడింది ఎలా చెప్పుకుంటున్నామో, మొత్తంగా ఉన్న శక్తి సృష్టిగా వ్యక్తీకరించబడుతుంది. అంతే, వ్యక్తీకరించబడిందంతా మళ్ళీ తిరిగి సృష్టిలో కలిసిపోతుంది. మళ్ళీ వ్యక్తీకరించబడుతూనే ఉంది. ఇప్పుడు నా నుంచి నా పిల్లలు, నా పిల్లల నుంచి ఆడపిల్లలు, ఆడపిల్లల నుంచి ఆడపిల్లలు. అంటే ఏంటి, శక్తి యొక్క పరివర్తనం. స్టెప్లు వేసుకుంటే ముందుకు శక్తి మార్పులు చెందుతుంది, శక్తికి నశింపు లేదు. నా పిల్లల రూపంలో శక్తి పెరుగుతుంది, నా రూపంలో తరిగిపోతుంది. మళ్ళీ నా రూపంలో తరిగిపోయి ఏమవుతుంది, పంచభూతాల్లో కలిసిపోద్ది. పంచభూతాలు శక్తి స్వరూపాలే.
పంచభూతాలన్నీ ఆత్మశక్తి యొక్క లక్షణములు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మొత్తంగా మనం ప్రకృతిలోనే ఉన్నాము. అది ఏక ప్రకృతి. ఒకే చెట్టుకి లక్షల ఆకులు, వేల పువ్వులు, వేల కాయలు, చెట్టు ఉన్నంతకాలం లక్షల కోట్ల పువ్వులు, కాయలు, ఆకులు వస్తానే ఉంటాయి. కొమ్మలు రెమ్మలు పెరుగుతూనే ఉంటాయి. ఒకే చెట్టు అది అని విభిన్నంగా కనబడుతుంటాయి. అలాగే ఏక సృష్టి, ఏక ప్రకృతి. ఆ ఏక ప్రకృతిలో ఆకులా మనం. ఇప్పుడు ఆకు వేరు ప్రకృతి వేరా, మనలో ఉన్న శక్తి వేరు ప్రకృతి శక్తి వేరా కానీ కాదు. మనం ప్రకృతి శక్తి ఒకటి కనుకనే మనం ప్రకృతిలో బతకగలుగుతున్నాం. పంచభూతాలలో ఉన్న శక్తి మనలో ఉన్న శక్తి ఒకటి కనుకనే పంచభూతాలు మనకు సరిపోతున్నాయి. అండ్ మళ్ళీ అన్ని సరిపోవట్లేదు కదా, గన్నేరు బాబు సరిపోతుంది కదా అని ఎంత తిక్క ప్రశ్నలు వేసి బొరబాటు చేసుకోబాకండి. దేని గుణగణాలు దానికి పెట్టబడింది. దానికి సరిపోయే ఏమున్నాయి. నీటిలో చేపలు బతుకుతాయి, భూమి మీద మనిషి బతుకుతాడు. అది సృష్టి నిర్ణయం. నీటిలో మనిషి బతకలేడు, భూమి మీద చేపలు బతకలేవు. అది సృష్టి నిర్ణయం. కప్పలు నీటిలోనూ బతుకుతాయి, భూమి మీద బతుకుతాయి. తాబేళ్లు భూమి మీద బతుకుతాయి, నీటిలోనూ బతుకుతాయి. అది సృష్టి నిర్ణయం. అంటే అటుగా ఫెసిలిటీస్ ఇవ్వబడింది. అందుకని వితండవాదంగా వెళ్ళకుండా అర్థం చేసుకోండి. అంటే జస్ట్ అర్థమైతే చాలు. మీకు అర్థమైతే ఏమవుతుంది అంటే అన్ని జరిగిపోవాలన్న ఆరాటం ఉండదు. చాలా సింపుల్. అది గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఒకప్పుడు చెప్పేవాడిని. ఆ మాట చెప్పా. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఎప్పటి వరకు చెప్పానంటే ఆ చివరి గాడి దగ్గరికి వెళ్ళి ఏ గాడి దగ్గర మా నాన్నగారు ఆగిపోయి ఆ దేవుణ్ణి పట్టుకొని ఆ దేవుడితోనే సాగటం మొదలు పెట్టారు. అయితే నేను ఆ దేవుడితో సాగటం నేను కూడా ఆయనతోనే సాగాను. ఆ దేవుడితోనే సాగాను. సాగినాక ఆ దేవుడు నేను అసలు దేవుడిని కాదు శక్తిని అంటున్నాడు. మీరు రూపం కాదు నేను అంటున్నాడు ఆయన. దేవుడు అంటే రూపం, శక్తి అంటే రూపం లేదు. మొత్తం విశ్వమంతా నేనే అంటున్నాడు. ఇదేంటి విశ్వమంతా నేనే అంటే మళ్ళీ ఆ శక్తి ఏంటో తెలుసుకుందాం అని వస్తే రమణ మహర్షి క్లారిటీగా చెప్పాడు ఆ శక్తి అంటే ఏంటో. రమణ మహర్షి ఇంత క్లారిటీగా చెప్పి నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో, నీ నిజమైన నేను తెలుసుకో, ఆ శక్తి నువ్వే అని ఆయన చెబుతుంటే మనం అది తెలుసుకోవాలి కదా అని ఆత్మజ్ఞాన గ్రంథాలు వెళ్ళిపోయింది. అక్కడ రమణ మహర్షి కూడా వెళ్ళాడు. ఆత్మజ్ఞాన గ్రంథాల్లో ఎవరి పేరు ఉండదు. ఓన్లీ శక్తి సృష్టి, శక్తి సృష్టి, శక్తి సృష్టి ఎలా ఉన్నాయో ఉంటుంది అంతే. ఎంతో మంది మహాత్ములు చెప్పారు. శంకరాచార్యుల వారి నుంచి ఎంతో మంది చెప్పారు. మహనీయులు మహాత్ములు ఆత్మజ్ఞాన గ్రంథాలు రచించారు. అసలు అక్కడంతా శక్తి ఉంది, సృష్టి ఉంది, శక్తి ఉంది, సృష్టి ఉంది. మనుషులు లేరు, దేవుళ్ళు లేరు, ఏమి లేవు, మతాలు లేవు, మార్గాలు లేవు, విధానాలు లేవు. ఓన్లీ సృష్టి శక్తి, సృష్టి శక్తి ఉంది. అది సంపూర్ణంగా అర్థమయ్యే వరకు చదివాను. దాన్ని మీతో పంచుకుంటున్నాను రోజు. అయితే మళ్ళీ చెబుతున్నా, అర్థమవుతుంది, అనుభవం అవ్వలేదు. మీతో ఎందుకు పంచుకుంటున్నారండి? అనుభవం అయ్యే వరకు పంచుకోవాల్సిందే. నేను శక్తిని అని ఆ దేవుడు చెప్పాడే. దేవుడు అంటే ఎవరు? రూపం ధరించి కూర్చున్న ఆయన. తన ఎదురుగా ఉన్నటువంటి తనను అనుసరిస్తున్న తన శిష్యులకో తన భక్తులకో చెప్పాడు ఆయన. దాన్ని గ్రంథస్థం చేయబడింది. మీరు అనుకుంటున్నట్టుగా ఈ మూడు మూరల శరీర పరిమితులను గాను యావత్ విశ్వము ఆవరించి ఉన్న దివ్యాత్మ శక్తిని నేనే అని చెప్పాడు నేను. ఎవరో భక్తురాలు కుక్కకు రొట్టె పెట్టింది. ఒక్కొక్కటి అక్కడ ఉండేది. ఆ కుక్కకు రొట్టె పెట్టింది. ఆయన తింటా రొట్టె కుక్కకు కూడా పెట్టింది. కుక్క రొట్టె తింది. ఆవిడ ఆ మహానుభావుడి దగ్గరికి వచ్చింది. వస్తే ఆయనకు కూడా తీసుకొచ్చింది రొట్టెలు. తీసుకొస్తే అమ్మ ఆల్రెడీ నాకు కడుపు నిండా భోజనం పెట్టావు కదా, కడుపు నిండిపోయింది చాలు, నాకు ఇంకా అక్కర్లేదు అన్నాడు. అదే నేను ఎక్కడ పెట్టాను, నేను ఇప్పుడే మీకు తీసుకొచ్చాను అన్న. ఇందాక కుక్కకు పెట్టావు కదమ్మా, అది నేనే అన్నాడు. అక్కడ భక్తులంతా ఏం తీసుకున్నారు తెలుసా? ఆయన మహిమ కింద తీసుకున్నారు. ఆయనకి ఎక్కడ ఏం అయినా తెలిసిపోతాయి అన్నాడు. ఎక్కడ ఏం జరిగినా తెలిసిపోతాయి అన్నారు. తెలిసిపోవటం కాదు, కుక్కైనా పిల్లైనా ఏ నక్కైనా ప్రకృతి అంతా ఉన్నది ఆత్మశక్తే. ఎక్కడ దేనికి పెట్టినా ఏకీకృత భావనలో ఉన్న నాకు పెట్టినట్టే అనిపిస్తుంది. అందుకనే జీవన్ముక్తుడైనటువంటి జాగ్రత్తగానండి. అంటే నేను అనంత ఆత్మశక్తినన్న ఎరుక కలిగినటువంటి ఆ ఆత్మానుభూతిలో ఉన్నటువంటి అంటే శక్తి అనుభూతిలో ఉన్నటువంటి జీవన్ముక్తుడైనటువంటి, జీవన్ముక్తుడని ఎవరిని అంటారు తెలిస్తే శరీరంతో ఉన్నవాడిని. నేను ఆత్మశక్తి నేను తెలిసింది కానీ శరీరం ఉంది మనలాగా మనిషిగా, ఆయన్ని జీవన్ముక్తుడు అంటారు. ఆవిడ్ని ఒకటి స్త్రీ అయితే జీవన్ముక్తురాలు అంటారు.
అటువంటి జీవన్ముక్తుడికి ఎవరికైనా ఒక్కసారి భోజనం పెడితే యావత్ సృష్టికి భోజనం పెట్టినట్లే అని శాస్త్రాల గ్రంథాల్లో మహాత్ములు రాశారు. కారణం ఏంటి అంటే విశ్వం మొత్తానికి భోజనం పెట్టినట్టు అని రాశారు. ఎందుకని అంటే ఆయన విశ్వభావనలో ఉండి భోజనం చేశాడు కనుక. అప్పుడు నువ్వు పిల్లికి పెట్టినా నాకే పెట్టావంటాడు, చెమకు పెట్టినా నాకే పెట్టావంటాడు. ఇది కూడా జరిగింది. ఒక స్వీట్లయ్యో తీసుకొచ్చారు ఎవరో భక్తుల్ని, ఆయన అడిగాడు పనిమాల, ఎవరో ఆ దేవుడు అడిగాడు. ఆ దేవుడి పేరు చెప్పట్లే. ఏంటంటే మీరు తీసుకెళ్లి ఏది చెప్పిన మనుషులు ఎలా తయారయ్యారంటే ఓ దేవుడి పేరు చెబితే ఆ మతానికి కట్టేస్తారు, ఓ దేవుడి పేరు చెబితే ఆ దేవుడికి కట్టేస్తారు, ఆ జాతికి కట్టేస్తారు, ఆ కులానికి కట్టేస్తారు. మనుషుల బుర్ర వక్రీకరించబడిపోయింది, అజ్ఞానంలో కొట్టుకుపోతుంది. నేను మనుషులకు చెబుతున్నాను, మతాలకు చెవట్ల, మార్గాలకు చెవట్ల, విధానాలకు చెవట్ల, పద్ధతులకు చెవట్ల, మానవ జాతికి చెబుతున్నాను. అయితే విధానాలు, పద్ధతులు, మతాలు అన్నీ కూడా నేను మనిషిగా నిలబెట్టాలి. అసలు మానవ జాతి ఏంటి? విశ్వం అంతా ఒకటే, ఒకే శక్తి అంటే ప్రకృతి ఉంటేనే మనం బతుకున్నాం అంటే. అందుకని దేవుడి పేరు చెప్పట్లేదు, అంతకుమించి ఏం లేదు విశేషం. మరి రమణ మహర్షి పేరు ఎందుకు చెప్పారంటే అదే చెబుతున్న అద్భుతం. రమణ మహర్షి అసలు జాతి మత కులాలకు అతీతుడు. ఆయన అరుణాచలం 14 ఏళ్ల వయసులో వచ్చారు, 14-15 ఇంచుమించు అదే వయసులో వచ్చారు. ఆయన వచ్చినప్పుడు నెక్కరో చొక్కా వేసుకొచ్చారు ఇంటి నుంచి వచ్చినప్పుడు. అసలు ఈ శరీరమే నేను కాదండి, శరీరానికి నెక్కరో చొక్కా ఏంటి, తీసి అవతల పారేయండి అన్నారు. పాడేస్తాడు ఆయనే తీసి అవతల పారేశాడు. ఆయన దగ్గర కొంచెం చిల్లర డబ్బులు, తినే పదార్థాలు ఉన్నాయి, అవి కూడా అవతల పారేశాడు. అంటే అసలు రేపు గురించి ఆలోచన లేదు, భవిష్యత్తు గురించి నాకు అసేపాగా ఏం తింటానని థాట్ పోయింది ఆయనకి. ఎందుకంటే నేను శక్తిని అన్న భావన వచ్చినాక ఇంకా అవి ఉండవుగా, దేహభావన పోతుంది. ఆయన మెడలో జంజం ఉంది. నేను అసలు శరీరాన్నే కాదంటే మళ్ళీ నాకు ఈ మతం, ఈ కులం, ఈ జాతి ఏంటని జంజం తీసి అవతల పడేశారు ఆయన. అది రియల్ గా జరిగింది అక్కడ. ప్లస్ ఆయన ఒక మతాన్ని, ఒక దేవుణ్ణి, ఒక విధానాన్ని ప్రాపగాండా చేయలే. అసలు ఆయన్ని కూడా పూజించమని, ఆయన్ని అనుసరించమని కూడా ఆయన చెప్పలే. నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరో నిన్ను నువ్వు తెలుసుకుంటే అసలు మాలాంటి వాళ్ళతో నీకు పని లేదు అన్న అటువంటి ఆయన ఒక్కడనే చూశాను నేను. అసలు నువ్వు మమ్మల్ని అనుసరించక్కర్లేదు, మాలాంటి వాళ్ళ దగ్గరికి రావక్కర్లేదని చెప్పిన ఆయన ఒక్కడే తగిలారు. నాకు ఇంకెవరిని చెప్పుండొచ్చు ప్రపంచంలో, నాకు తగల్లా. నా పరిమితానికి నేను అంత పరిమితుడిని కదా. అందుకని ఆయన పేరు నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆయన నాతో అసలు పని లేదు, నాతోనే నీకు అక్కర్లేదు, నిన్ను నువ్వు తెలుసుకో. ఒకవేళ ఏమన్నా కావాలంటే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి 4 మాటలు చెబుతాను, పోయి నిన్ను నువ్వు తెలుసుకో. అంతే తప్ప నా దగ్గర కూర్చొని నువ్వు నాకేం సబరీలు చేయక్కర్లేదు, డొనేషన్లు ఇవ్వక్కర్లేదు, చిల్లర ఇవ్వక్కర్లేదు అని చెప్పాడండి ఆయన. అంత ధనుడు. అందుకని నాకు ఆ కృతజ్ఞతగా ఆయన పేరు చెప్పాలనిపిస్తుంటుంది. అంటే మిగిలిన వాళ్ళ పేర్లు కూడా బోల్డ్ మంది కృతజ్ఞత ఉంది, బోల్డ్ మంది దేవుళ్ళతో, బోల్డ్ మంది గురువులతో, మహాత్ములతో వచ్చాను. ఏం లేదు, ఎవరో ఒకళ్ళు కట్టిపారేస్తా ఉంటారు తీసుకెళ్ళి. నేను మనుషులతో మాట్లాడుతున్నా. మానవ జాతి మొత్తం ఒకటే, మానవ జాతే కాదు, ప్రకృతి అంతా ఒకటి. ఇప్పుడు చెప్పింది అదే. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఎందుకన్నానో చెప్పడానికి నేను దేవుళ్ళతో బయలుదేరి వచ్చాను. అక్కడి నుంచి శక్తిలోకి ప్రయాణించినాక నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అయింది. ఎందుకని శక్తికి ఆధారం ఏంటి? ప్రకృతే. ప్రకృతి ఉందంటే ఇప్పుడు నేను ఉన్నాను అంటే నాలో ప్రాణశక్తి ఉంది. నాలో ప్రాణశక్తి లేదు, నేను ఉండను. నన్ను పూజ చేస్తారు, కాల్ చేస్తారు, ఇక నేను లేను అనేది అయిపోద్ది అక్కడ. అంటే ఉన్నది అన్న ప్రతిదానికి ఆధారం ఏంటంటే శక్తి. అలా నేచర్ ఉంది అంటే నేచర్కి ఆధారంగా శక్తి ఉంది, శక్తిలో నేచర్ ఉంది, నేచర్లో శక్తి ఉంది. కాబట్టి నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఎందుకని నేచరే శక్తి కనుక. దాన్ని ఎంత ఉంది గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఉంది. అంటే గాడ్ అంటే రూపం ఉన్నటువంటి ఆకృతి. నాకు తెలియదు అప్పుడు శక్తి గురించి, నాకు నిజంగా తెలియదు. చాలా సంవత్సరాలు ఎలాగే ప్రయాణించాను గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని. బోల్డ్ ఉపన్యాసాలు చెప్పాను, బోల్డ్ స్పీచ్లు చెప్పాను, బోల్డ్ డాన్సులు వేసాను, బోల్డ్ పాటలు రాశాను, బోల్డ్ గంతులు వేసాను, బోల్డ్ పుస్తకాలు కూడా రాశాను. ఈ శక్తిలోకి వచ్చినాక మొత్తం మారిపోయింది, అది అంతా వదిలేశాను. ఎందుకని అంటే వాళ్ళే చెబుతున్నారు అసలు మేము శక్తి స్వరూపులు అని. భగవంతుడు అనేది ఒక ఆకృతి, ఒక పరిమితం, ఒక రూపం. కానీ అది దేనికి? మనిషికి అర్థం అవటానికి. అది తప్పు కాదు, మనిషికి అర్థం అవటానికి. మనిషి పరిమితిలో ఉన్నాడు కనుక. ఎప్పుడు అర్థం అవడానికి? ముందు అర్థం అవడానికి, నర్సరీలో అర్థం అవడానికి. నీకు నర్సరీలో జాయిన్ అయిన పిల్లలు బొమ్మలు ఇచ్చి ఆడుకోమంటారు. కానీ ఎప్పుడు అదే పట్టుకోవటానికి కాదు. అక్కడి నుంచి నువ్వు శక్తికి వెళ్ళిపోవాలి, అనంత ఆత్మశక్తికి వెళ్ళిపోవాలి. నీ ఒరిజినాలిటీని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఆ దేవుడు భిన్నంగా, అహం బ్రహ్మస్మి, అయం ఆత్మా బ్రహ్మ, నేనే ఆ బ్రహ్మమును.
నేనే ఆ దైవమును అంటే అది అహంకారపు మాట కాదు, రియాలిటీ. ఇప్పుడు మనం చెబితే పిచ్చేది. ఇప్పుడు నేను అహం బ్రహ్మస్మి, నేనే ఆ బ్రహ్మమును అన్నాను అనుకోండి, నేను పిచ్చోండి అని అర్థం. నేను ముందే చెబుతున్నాను, నాకు అర్థమైంది, అనుభవం అవ్వలేదు. కాబట్టి నేను మామూలు మనిషినే, సాధారణ మనిషిని. మీకు అనుభవం అవ్వాలి. ఆయన చెప్పాడు మీ వయసు ఎంత అంటే 1,00,000 సంవత్సరాలు అన్నాడు. ఎందుకని అనుభవం అయింది ఆయనకి. మీ కులం ఏంటంటే దైవ కులం అన్నాడు. దైవ కులం నా స్వరూపం అనంత ఆత్మశక్తి స్వరూపం అన్నాడు. మీరు ప్రపంచంలో ఎక్కడ ఎవరికి పెట్టినా నాకు పెట్టినట్టే మీరు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ప్లేటులు తెచ్చి నా ముందు కూర్చొని నాకు ఆరతలు ఇచ్చి నాకు పెట్టక్కర్లేదు. ఎక్కడ ఏ జీవికి పెట్టినా అది నాకు పెట్టినట్టే అన్నాడు. ఇంకా అంతకంటే బాగా ఎవరు చెబుతారండి? ఇంతకంటే గొప్ప ఆత్మ సిద్ధాంతం ఏముందండి? ఎక్కడ ఎవరికి పెట్టినా నువ్వు ఇప్పుడు దాన ధర్మాలకు చాలా మంది మా దగ్గర డబ్బులు లేవంటారు. డబ్బులు ఎందుకురా నాయన, ఒక చేమకు కావచ్చు పంచదార పలుకేరా నాయన, దానం చేసినట్టే, ధర్మం చేసినట్టే, ప్రేమతో పెట్టడమే అది భగవంతుడికి పెట్టినట్టే. ఎందుకని సర్వం శక్తిమయం జగత్, సర్వం ఆత్మమయం జగత్. ఆ శక్తికి ఆత్మ అని పేరు పెట్టారు. మహాత్ములు పెట్టిన పేరు ఆత్మ అని. అదే శక్తి, ఆత్మశక్తి అని పిలుస్తుంది. అంటే టోటల్ ఎందుకు చెబుతున్నానంటే ప్రకృతి అనేది శక్తి ప్రతిరూపము, శక్తి యొక్క వ్యక్తీకరణ ప్రకృతి, నేచర్. ప్రకృతి లేకపోతే శక్తి ఉందనడానికి ఆధారత లేదు. ఇప్పుడు నాలో ప్రాణం లేదనుకోండి, నేను లేదు కదా అసలు. నా శరీరాన్ని కాల్ చేస్తారు, పూజ చేస్తారు, నేను కూడా ఉండనుగా. నేను ఉన్నాను అంటే నాలో ప్రాణం ఉందని అర్థం. నేనున్నప్పుడు నాలో ప్రాణం ఉందని అర్థమైనప్పుడు నాలో ప్రాణాన్ని కదా నేను తెలుసుకోవాలి. ఎందుకని ఇది నశించిపోద్ది కదా, ప్రాణం లేకపోతే ప్రాణం నశించిపోదు. అలాగే శక్తి సృష్టికి ఆధారం. మొత్తం విశ్వం, మొత్తం ప్రకృతి ఒకటే అనుకుంటే, ఒకటే అది అనుకుంటమే లేదు. కానీ ఇప్పుడు భావించుకుంటే మనం శరీర పరిమితిలో నేను ఒక్కడని భావించుకుంటున్నాం, ప్రకృతి వేరని భావించుకుంటున్నాం కనుక ఆ పదం వాడుతున్నాం. మొత్తం ప్రకృతి ఒక్కటని భావించుకుంటే ప్రకృతి మొత్తానికి ఆధారంగా ఉన్న శక్తి ఒకటే, ఏకశక్తి. ఏకశక్తిలో ప్రకృతి ఉందంటే నాలో ప్రాణం ఉన్నట్టు, ప్రాణం నన్ను నిలిపి ఉంచినట్టు. కాబట్టి ప్రకృతి వేరు, ప్రాణం వేరు కాదు. ప్రకృతి వేరు, శక్తి వేరు కాదు. నేను వేరు, నా ప్రాణం వేరు కాదు. నేను నా ప్రాణం ఒకటే, ప్రకృతి శక్తి ఒకటే. అందుకని నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఆ తర్వాత నుంచి నేను గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ నుంచి నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్కి వచ్చాను. ఇప్పుడు గాడ్ అంటే ఎవరు? నాకు నేచరే. ఎందుకంటే ఆకారం లేదు అక్కడిక. అనంతుడు సర్వవ్యాపకుడు అయిపోయాడు, ఆత్మగాడ్. ఇప్పుడు గాడ్ అంటే ఎవరు? జీవుడి. ఊరికే మనోళ్ళు కల్పించిన పదాలే అనుకోండి. గాడ్ అంటే జీ అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి అంటే డిస్ట్రాయర్. డిస్ట్రాయర్ అంటే రూపాన్ని నశింపజేసి తనలో లయింపజేసుకునేవాడు. అదే ఆత్మశక్తి. అనంత ఆత్మశక్తిలో జరుగుతున్న ఆ ప్రకృతి ప్రవృత్తి అంటే పుట్టుట, ఉండుట, జీవించుట, మరణించుట అనేటువంటి ప్రక్రియ ఏది ఉందో దాని పేరు గాడ్. మొత్తం టోటల్ గా గాడ్ లో ఇది మిగిలిపోయింది, ఇదంతా విడిపోయి ఉంది. కాబట్టి ఇప్పుడు గాడ్ అంటే మొత్తం విశ్వవ్యాప్త అనంత ఆత్మశక్తి. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని పంచుకుంటున్నాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడానయా అంటే మనం అప్పుడే అంత అనంత ఆత్మశక్తికి వెళ్ళిపోగలం అంటే కాదు. అసలు ముందు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనుకుంటారో, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనుకుంటారు, మీ ఇష్టం. అంటే నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనుకున్నప్పుడు విశాల భావన కలుగుద్ది. నేను గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నప్పుడు ఎప్పుడు మాట్లాడానంటే నేనే దేవుణ్ణి పూజిస్తున్నానో ఆ దేవుడే సర్వము చేస్తున్నాడని నేను అనుకున్న భావనలో ఆ పదం వాడాను. కానీ ఆ దేవుడే ఆ భావాన్ని మార్చేశాడు. నువ్వు నన్ను రూపంలో చూస్తున్నావు, ఈ రూపం కాదు, నేను అనంత ఆత్మశక్తిని అని. అప్పుడు నాకు మారిపోయింది, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అయిపోయింది. ఎందుకని ఇక్కడ వెళ్ళి ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ రైట్ అనొచ్చు, ఆత్మశక్తి ఈజ్ ఆల్వేస్ రైట్ అనొచ్చు. కానీ ఎనర్జీ ఆత్మశక్తిని కనపడేది కాదు. కనపడుతున్నటువంటి ప్రకృతి ఉన్నది అంటే దానికి ఆధారం శక్తి ఉండబట్టే అది ఉందంటే. సినిమా జరుగుతుంది అంటే తెర ఉంది, తెర లేకపోతే సినిమా జరిగే అవకాశం లేదు. అలాగే నేను ఉన్నాను అంటే ప్రాణం ఉంది, ప్రాణము నేను కలిసే ఉంటాం. ప్రాణం లేకపోతే నేను ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నప్పుడు నీకు విజిబుల్ గా కనపడుతుంది ఇక్కడ ప్రకృతి. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఇప్పుడు నేచర్లో ఏం చేస్తాం మనం, ప్రకృతిలో ఏం చేస్తాం? ఉదయం లేచిన కాడి నుంచి మన ప్రయత్నాలు చేస్తాం. ప్రయత్నం అనేది మన శరీరంలో కూర్చబడింది. అవసరాలు కూర్చబడి, ప్రయత్నాలు కూర్చబడి, ప్రయత్నానికి అవసరమైన ఇంటెలిజెన్స్ కూర్చబడింది. కానీ ఈ ప్రయత్నంలో
నీ కావచ్చు, నీ కుటుంబానికి కావచ్చు, ఏదైనా అవచ్చు, దేశాలు కావచ్చు, ఎక్కడైనా అవచ్చు. ప్రకృతి నిర్ణయించుకున్నవి అవుతాయి, నిర్ణయించుకొని అవో. కాబట్టి అయితే పొంగిపోబాక, అయితే అది ప్రకృతి నిర్ణయం అనుకో, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. అవలేదు, అప్పుడు కూడా నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. దుఃఖపడబాక. ఎందుకు దుఃఖపడుతూ? నీకెందుకు సొంత కోరిక? అసలు పుట్టింది నీది, జననం నీది కాదు, మరణం నీది కాదు, మధ్యలో జీవితం నీది కాదు, మొత్తం ప్రకృతే. ఈ శరీరం నీది కాదు, శరీరం ఇవ్వబడింది. నువ్వు ఒక ఎనర్జీ ఫామ్ లో ఉన్నావు అంతే. ఆ ఎనర్జీ ఫామ్ లో నీకు నేనన్న భావనే లేదు. అసలు గాఢ నిద్రలో ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఎనర్జీ ఫామ్. అదే మన చుట్టూ ఉన్న సర్వవ్యాపక ఆకాశము, మన చుట్టూ ఉన్న ఖాళీ. శరీరం ఇవ్వబడింది అంటే శక్తి వ్యక్తీకరించుకుంటుంది తన ప్రకృతి రూపంలో. అలా మనకు శరీరం ఇవ్వబడింది. ఇవ్వబడిన శరీరం పెంచి పోషించబడుతుంది. పెంచి పోషించబడిన శరీరం మార్పులు చెందించబడుతూ ఆఖరికి శిథిలమై లయించబడుతుంది. దేని నుంచి శరీరం వచ్చిందో దాంట్లోకి శరీరం వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ విషయం మనం కరెక్ట్ గా అర్థం చేసుకుని మనం ప్రకృతికి భిన్నంగా లేము, ఈ శరీరమే నేనన్న గాఢ భావనతో మనం ఉండిపోవక్కర్లేదు అని కొంచెం ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటే మనలో ఉన్నటువంటి ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, చెడు గుణాలు, లేదా ప్రతిదీ నాకు దొరకలేదని బాధపడిపోవటాలు, అభద్రతలు, స్ట్రెస్లు, ఒత్తిళ్లు ఇవన్నీ తగ్గిపోతాయి. మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటుంటే అంత తగ్గుతూ ఉంటాయి. హఠాత్తుగా తగ్గవు. ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పాను కదా, నాకు ఒత్తిడి లేదు, స్ట్రెస్ లేదు, కంగారు లేదు, భయం లేదు, ఆదుర్ద లేదు, నెగిటివ్ గుణాలు లేవు అనుకుంటున్నారు. అవన్నీ కానీ ఇంతకు ముందు ఇది నాకు తెలియనప్పుడు 100% ఉన్నాయి. ఇప్పుడు అదంతా నాకు అర్థమైనాక ఓ 50% అన్ని పడిపోయినాయి. అన్ని రకాల మనిషికి ఉండే అన్ని పడిపోయినాయి. ధనకాంక్ష, కీర్తికాంక్ష, అన్ని రకాల కాంక్షలు అన్ని పడిపోయినాయి. 70-80% పడిపోయినాయి. ఏ మామూలు విషయాలు అయితే, డబ్బు విషయాలు, కీర్తులు, కోరికలు ఇలాంటివి అయితే దగ్గర 70-80% పడిపోయినాయి. ఆదుర్దాలు, ఒత్తిళ్ళు, స్ట్రెస్లు, కొంచెం కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, కొంచెం శరీరం వయసు పెరిగింది, బలహీనత వచ్చింది, అనారోగ్యాలు ఉన్నాయి. దీనివల్ల నా ఆదుర్దాలు, స్ట్రెస్లు ఇవన్నీ 50% పోయినాయి. ఇంకో 50% అలాగే ఉన్నాయి. అయినా దీన్ని మాట్లాడుతుంటే ఇది తగ్గిపోతున్నాయి. దీన్ని తెలుసుకుంటుంటే అది పర్సంటేజ్ తగ్గుతుందని అర్థమవుతోంది. అందుకని చెబుతున్న ప్రకృతిలో మమేకమై ఉన్న జీవులు మనం, ప్రకృతికి భిన్నమైన జీవులం కాదు. ప్రకృతి మనం వేరు కాదు. అసలు ప్రకృతే మనం, మనమే ప్రకృతి. ప్రకృతిలో ఏది లేకపోయినా మనం ఉండటం కుదరదు. ఇది అర్థం చేసుకొని అలానే ఇప్పుడు మీరు వెళ్ళిపోయి కనపడిన మొక్కని, పుట్టని, వెట్టిని, రాళ్ళని, రప్పల్ని పూజించేయండి, చేసేయండి, వెళ్ళిపోండి అన్ని చెప్పట్లేదు. అసలు అది అర్థం చేసుకొని నీ ఇంట్లో నువ్వు ఉండు, హాయిగా నీ బాధ్యతలు ఏంటో నువ్వు చేసుకో, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకో, నీ డబ్బు నువ్వు సంపాదించుకో. కానీ జరిగిన దానికి ఏదన్నా నువ్వు ప్రయత్నిస్తే జరిగింది, సంతోషం, హాయిగా ఉండు. అది ప్రకృతి నిర్ణయం. నువ్వు ప్రయత్నించావు, జరగలేదు, దుఃఖపడుకో, అది ప్రకృతి నిర్ణయం. నీకు ప్రకృతిలో ఏది అవసరమో అది జరుగుతుంది. నీకు ఆరోగ్యం వచ్చిందా, ప్రకృతి నిర్ణయం. అనారోగ్యం వచ్చిందా, అది నీ స్వయంకృత అపరాధంగా నువ్వు చేసుకున్నదైతే జాగ్రత్త పడి మార్చుకో. ప్రకృతి రీత్యా వచ్చిందైతే పట్టించుకోవాలి, అది ప్రకృతి నిర్ణయం. స్వయంకృత అపరాధాలు అంటే ఏంటి? ఓ తడి తినేసి రోగం తెచ్చుకున్నాను అనుకోండి, అది నేను చేసుకున్నాను. స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను, గుద్దేశాను అనుకోండి, నాకు విచక్షణ ఇవ్వబడిందిగా, అయినా ఎందుకు అలా వెళ్ళాను, అది నేను చేసింది. అందుకని స్వయంకృత అపరాధాలు కొన్ని ఏంటో తెలుసుకో. ప్రకృతి నిర్ణయాలు అయితే లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి, మీ ఊరికి చెబుతున్నా ప్రకృతి నిర్ణయం అంటే ఏంటో చెప్పనా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మా ఇంట్లో కరెంట్ లేదనుకోండి, నేను దీన్ని రికార్డ్ చేయలేను. నా గొంతు ఆరోగ్యం బాగోలేదు అనుకోండి, నేను రికార్డ్ చేయలేను. నా గొంతు ఇప్పుడు సరిగ్గా నా ఆరోగ్యం బాగుంది, నాకు ఆలోచనలు వచ్చి, నా మెదడు పనిచేసి, నాకన్నీ నా శరీరం అంతా చక్కగా పనిచేసి, మా ఇంట్లో కరెంట్ ఉండి, ఇది రికార్డ్ అయ్యి, నా సిస్టమ్లన్నీ కరెక్ట్ గా పనిచేసి, అప్పుడు ఇది రికార్డ్ అయ్యి నేను మళ్ళీ దీన్ని ఎడిటింగ్ చేసి, అప్పుడు కూడా కరెంట్ ఉండి, ఆ ఎడిటింగ్ చేసే సాఫ్ట్వేర్ సహకరించి, మళ్ళీ ఇవన్నీ కరెక్ట్ గా నేను తయారు చేసి దీన్ని తీసుకెళ్లి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే, అప్పుడు యూట్యూబ్ లో కూడా ఇది అక్కడ అవన్నీ కరెక్ట్ గా పనిచేసి అంగీకరించబడి మొత్తం అదంతా ఆమోదయోగ్యం అయితే అప్పుడు మీ దాకా వస్తుంది. అది కూడా మీ దాకా రావాలి అంటే మళ్ళీ మీ సెల్ పని చేసి మీకు బుద్ధి పుట్టి మీకు వినాలని అనిపిస్తే, చాలా మందికి వినాలని అనిపించదు, చాలా మందికి చాలా రకాలు వినాలని అనిపించవు. అదంతా ప్రకృతి నిర్ణయం. ఎంత ప్రకృతి సహకరిస్తే గాని
నా మాట మీ దాకా రాదు. ఇప్పుడు నా మాట అని నేను మళ్ళీ చెప్పడం తప్పు. ఎందుకని? నా లోపల ఆల్రెడీ ప్రకృతి సమకూర్చింది భావాలని, ఇటువైపు నన్ను నడిపింది. కాబట్టి ఈ ప్రకృతి భావాలే. నేను ఒక డొల్ల, ఈ శరీరం ఒక డొల్ల, ఈ మార్గంలోకి నడిపింది. మరి ఈ మార్గంలో అందరూ లేరుగా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ. కాబట్టి నేను ఇటు వెళ్ళేలా నడిపింది, ప్రోత్సహించింది ప్రకృతి. ఇది వినేలా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ప్రకృతి. ఎందుకు? కొంతమందికి నచ్చుద్ది, నచ్చదు. కొంతమంది పొగుడుతారు, తిడతారు. రెండు ప్రకృతే. మీరు పొగిడినా నాకేం ప్రాబ్లం లేదు, మీరు తిట్టినా నాకేం ప్రాబ్లం లేదు. ప్రకృతి అనేది మీకు అర్థం అవడానికి చెప్పాను. కరెంట్ రూపంలో సహకరించాలి, మైక్ రూపంలో సహకరించాలి, కంప్యూటర్ రూపంలో సహకరించాలి, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ రూపంలో సహకరించాలి, యూట్యూబ్ రూపంలో సహకరించాలి. ఎన్ని వేల మంది ఎన్ని దాటుకుంటే ఇక్కడ దాకా వస్తుంది అది మీ దాకా రావాలంటే. కాబట్టి ఆ తత్వాన్ని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుని మీ జీవితంలో ప్రకృతి మమేకమైపోయింది, మీ జీవితం ప్రకృతిలో మమేకమైపోయిందని తెలుసుకుంటారో ఏమవుతుంది? తెలుసుకుంటే ఏమీ అవ్వదు. మన ఇంట్లో మనం ఉంటాం, ఎప్పటిలాగానే ఉంటాం, అలాగే ఉండండి. కొత్తగా అసలు ఏం చేయకండి. కానీ చెడు లక్షణాలు తగ్గిపోతాయి, అతి కోరికలు తగ్గిపోతాయి, అతి భయాలు తగ్గిపోతాయి, ఏవో అత్యాశలు తగ్గిపోతాయి. ఎందుకంటే ప్రకృతి నిర్ణయంలో ఏమున్నాయో ఏ జరుగుతాయి. ఇప్పుడు కరెంట్ లేకపోతే నా మాట మీ దాకా రాదు, అసలు రానే రాదు. దీనికి ముందు నేను 2-3 రోజుల నుంచి వీడియోలు పెట్టలేకపోయాను. నేను ఇప్పుడు 2-3 రోజుల నుంచి వీడియోలు ఏం పెట్టలేదు, ఏమి శీర్షికలు పెట్టలేదు. ఎందుకనంటే నాకు పరిస్థితులు సహకరించలేదు. కొన్ని ఆ పెట్టే పరిస్థితులు లేవు నా దగ్గర. ఆ పరిస్థితులు సహకరించకపోవడమే ప్రకృతి. పరిస్థితులు సహకరిస్తేనే నేను పెట్టగలను. ఇప్పుడు సహకరించింది, మళ్ళీ ఇప్పుడు మాట్లాడి పెడుతుంది. అలా మీ జీవితంలో మీరు ప్రకృతి ఎక్కడ సహకరించటం లేదో, ఎక్కడ సహకరిస్తుందో చూడండి. అలానే మీ ప్రయత్నం మానకూడదు. ప్రయత్నం ఎప్పుడు చేయండి. ప్రకృతి సహకరించని ప్రతి ప్రదేశంలో సంతృప్తిగా ఆగిపోవడం నేర్చుకోండి. ఎందుకంటే ప్రకృతి అనంత విశ్వశక్తి. మన జీవితానికి అది అవసరం లేదనమాట. మనం అవసరం అనుకుంటున్నప్పుడు మనకు అనిపిస్తుంది అంటే తప్ప మనకి అది అవసరమో కాదో ప్రకృతికి తెలుసు. అందుకనే సహకరించరా. మనకు అవసరమైన చోట్ల సహకరిస్తుంది. అది ఎందుకు సహకరిస్తుంది, అది ఎందుకు సహకరించట్లేదు లెక్కలేయకండి. ఎందుకంటే అసలు అది మనం పుట్టించింది మనకు తెలియదు, మనం తీసుకెళ్లిపోయేది మనకు తెలియదు, మధ్యలో అది మనకు సమకూర్చేది మనకు అది తెలుస్తుంది. ఏది పుట్టించిందో, సరే ఏది రూపాన్ని ఇచ్చిందో, ఏది పట్టుకెళ్ళిపోతుందో అదే మధ్యలో ఏం కావాలో ఇస్తుంది. అలాంటప్పుడు నేను ఏదైనా కూర్చుంటానండి అన్నారు అనుకో, కూర్చోవచ్చు. నిన్ను రాయిగా చేసి ఉంటే రాయి ఊరికనే కూర్చుంది అక్కడ. అలాగే సముద్రం ఊరుకునే కూర్చుంది అక్కడ, ఓ నది ఊరుకునే కూర్చుంది అక్కడ. నది ప్రవహిస్తుంది అనుకుంటున్నారు, కాదు, పల్లానికి వెళ్తుంది. అది నీటి లక్షణం. ఇప్పుడు ఊరుకునే కూర్చున్నాయి. కానీ మనిషిగా నీకు ప్రయత్నం ఇచ్చింది సృష్టి, జ్ఞానం ఇచ్చింది సృష్టి. నీకు ఇవ్వబడిన దానికి ప్రయత్నించు. ఇవ్వబడింది వాడు, లేని దాన్ని వాడదాం అనుకోలాగా. అది కుదరకపోయినా సాధిద్దాం, మోసం అన్యాయం అక్రమాలు అన్యాయం సాధిద్దాం అనుకుంటే అంతెత్తులో రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. అదే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతాన్ని ఎవరు సృష్టించుకుంటున్నారంటే మనమే. ప్రకృతికి ఎదురీది. ప్రకృతికి ఎదురేయకపోతే కర్మ సిద్ధాంతం లేదు. అందుకని ఇదంతా చెప్పాను. అందుకని ప్రకృతిని అంగీకరించడం నేర్చుకోండి. మనం ప్రకృతిలో కలిసిపోయి ఉన్నాం. విభిన్నత అనేది శరీరపరంగానే తప్ప భావ రూపంలో, జ్ఞాన రూపంలో, అనుభవం రూపంలో, రోజు బతికే బతుకు రూపంలో, పీల్చే గాలి రూపంలో, తినే తిండి రూపంలో, ఎదుగుతున్న శరీరం రూపంలో మొత్తంగా ప్రకృతే. మనమే ప్రకృతి. మన లోపల ఉన్నదంతా ప్రకృతే. ఈ శరీరం అంతా ప్రకృతే. దాన్ని అర్థం చేసుకొని చక్కగా హాయిగా సంతృప్తిగా బతకండి. ప్రకృతి ఇచ్చిని హ్యాపీగా మీ ప్రయత్నంతో ఏం దొరికినాయో ప్రకృతి ఇచ్చినవి అన్ని తీసుకొని అనుభవించండి. అది ధర్మము మంచి అన్నారు. ప్రకృతి ఏది ఇవ్వలేదో అది అడ్డదిడ్డంగా అయినా తెచ్చుకుందామని ప్రయత్నించకండి. కర్మ సిద్ధాంతం వస్తుంది. ఎందుకంటే ప్రకృతికి ఎదురేలా వెళ్తాం మనం. అది అనంత ప్రకృతి, శరీరం పరిమితం. అప్పుడు అది మనకి వ్యతిరేకమై తెచ్చుకుంటున్నాం ఫలితాన్ని. కర్మని మనమే పుట్టించుకుంటున్నాం. కర్మను పుట్టించకండి, ప్రకృతికి అనుకూలంగా సాగిపోండి. ప్రకృతిలో మీరు ఒక భాగమైనప్పుడు మీరు ప్రకృతితో కలిసి కదా సాగాలి. మన శరీరం అంతా ఒక భాగం అండి. ఒక కాళ్ళు మనం ముందుకు నడుద్దాం అనుకున్నాం, ఒక కాళ్ళు ముందుకేసి నేను రెండో కాలు వెనక్కేస్తుంది అనుకోండి, నేను ఎటు నడుస్తారు ఇప్పుడు మీరు? కాలు వెనక కాలు వెళ్ళాలి, వాళ్ళతో పాటు చేతులు వగాలి, శరీరం మొత్తం ముందుకు వెళ్దాం అనాలి, కళ్ళు ముందుకు చూడాలి, మొత్తం శరీరం సహకరిస్తే మీరు ముందుకు నడుస్తారు. ఇప్పుడు కాళ్ళు ముందుకు నడుద్దాం అనుకోండి, కళ్ళు నేను చూడలేని మూసేసినాయి అనుకోండి, నేను చూడను నేను ముందుకొని, అప్పుడు ఎలా వెళ్తాం? మెదడు నేను అసలు ఆలోచించను ఎటు కదిలినాను అనుకోండి, ఎలా వెళ్తాం?
మొత్తం శరీరం సహకరిస్తేనే మన పనులు ఎలా జరుగుతున్నాయో ప్రకృతిలో జరిగే కార్యాలన్నీ అలాగే ఉంటాయి. దాని సహకారాన్ని అర్థం చేసుకోండి. మీరు మీ ప్రయత్నంతో అయితే ప్రయత్నించండి, మీ తెలివితో ప్రజ్ఞతో ధర్మంగా మంచిగా ప్రయత్నించండి. ఎంతవరకు ధర్మము మంచి, ధర్మము మంచిగా ఇంకా అది అవట్లేదు అనుకోండి, ఇంకా ప్రకృతి వద్దాం దాపి అది నీకు అవసరం లేదు. జీవితంలో నువ్వు అవసరం అనుకుంటున్నావు అంతే. ఎందుకంటే నీ జీవితం ఎంత, నీ జీవితం పొడిగా ఎంత, ఆ జీవితంలో తిరిగే మలుపులు ఎన్ని, ఆ మలుపుల్లో వచ్చే ఇబ్బందులు ఏంటి, సుఖాలు ఏంటి, దానికి ఇది అవసరమా కాదా మొత్తం ప్రకృతికి తెలుసు. ఎందుకంటే మన స్టార్టింగ్ మన ఎండింగ్ మొత్తం ప్రకృతికి తెలుసు. శక్తి నుంచి వచ్చాం, శక్తిలో కలిసిపోతాం. కాబట్టి మనకి ఏం అవసరమో తెలుసు, ఏం అనవసరమో తెలుసు. అందుకని ప్రకృతిని కరెక్ట్ గా అర్థం చేసుకొని నమ్మితే మనకేం అవసరమో మనకేం అనవసరమో దానికి తెలుసు. కాబట్టి మనం ప్రయత్నించి ధర్మ ప్రయత్నంతో మంచి ప్రయత్నంతో సుఖభోగాలను అనుభవిస్తూ ధర్మ ప్రయత్నానికి మంచికి అందని వాటిని వదిలేస్తూ హాయిగా బతికితే అదే ఆధ్యాత్మికత, అదే సాధన, ప్రకృతి సహజ జీవనం. ఇలా జీవించండి, ఆటోమేటిక్ గా మోక్షానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ప్రకృతి వేరు మోక్షం వేరు కాదు, ప్రకృతి వేరు శక్తి వేరు కాదు, శక్తి వేరు మోక్షం వేరు కాదు, శక్తి వేరు ఆత్మానుభూతి వేరు కాదు, శక్తి వేరు ఆత్మసాక్షాత్కారం వేరు కాదు. అదే నడిపించి తీసుకెళ్ళిపోద్దట మన. ఆ దారిలో వచ్చేస్తే మంచి నుంచి మోక్షానికి దారి ఉంది. శక్తి మనం కరెక్ట్ గా నడవండి, మీరు మంచి నుంచి మోక్షానికి దారి ఉంది. సరే, ఇప్పుడు ఈ శీర్షిక వరకు మాత్రం ప్రకృతిని అంగీకరించండి. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. నేను గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ తో మొదలు పెట్టాను. గాడ్ అన్నప్పుడు ఒక ఆకృతి గల దేవుణ్ణి తీసుకున్నాను, అలాగే సాగాను. చాలా సంవత్సరాల ప్రయాణం సాగింది. ఆ ప్రయాణంలో అనేక మంది గురువులు, అనేక మంది మహాత్ములు అందరినీ దర్శించాను. తర్వాత ఓ చిట్ట చివరి దేవుడి దగ్గర మా నాన్నగారు ఆగిపోయారు. ఇక ఈ దేవుడి దగ్గరే అందరూ ఈ దేవుడిని పూజించాలన్నారు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడిని పూజిస్తున్నప్పుడు ఆ దేవుడు అసలు నేను శరీరాన్ని కాదు శక్తిని డంకా బుజాయించి చెప్పాడు. అప్పుడు అసలు ఆ శక్తి ఏంటో తెలుసుకుందామని ప్రయాణంలో ఇక అనందాత్మ జ్ఞానం వరకు వచ్చేసాను. ఇప్పుడు నా గాడ్ అంటే యూనివర్స్ మొత్తం, అంటే నేచర్. నేను గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నా, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నా, మొత్తం యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనుకోండి, అయితే నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నాం అనుకోండి, విశాలమైన భావన ఉంటుంది మనసులో. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నాం అనుకోండి, మనకు నచ్చిన పరిమిత దేవుడు గుర్తొస్తా ఉంటాడు. మళ్ళీ అక్కడి నుంచి మనో కల్పితాలు, మనో ఊహలు, ఆ దేవుడు కళల్లోకి రావటాలు, ఆ దేవుడు మనతో మాట్లాడటాలు, ఆ దేవుడు మనతో కౌరులు చెప్పటాలు, మనకి ఆ దేవుడి పట్ల భక్తి భావం కలగటాలు, ఆ దేవుడు అంటేనే ఇష్టం కలగటాలు, పరదేవుళ్ళు అంటే మనకు నచ్చకపోవటాలు, పరమతాలు అంటే మనకు నచ్చకపోవటాలు బోల్డ్ ఏర్పడతాయి. అక్కడ పరిమితంలో అనేక విచిత్రాలు ఏర్పడిపోతాయి. అందుకని పరిమితం నుంచి అపరిమితానికి వెళ్ళడం నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్. ప్రకృతి ఎప్పుడూ కరెక్టే. అయితే గీతే మనమే తప్ప ప్రకృతి ఎప్పుడూ కరెక్టే. ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోండి. మళ్ళీ ఏ సందేహాలన్నా తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. అయితే నేను చెప్పిన నా సొంత విశ్లేషణలు అన్ని నా పరిమిత భావాలు, నా సొంత భావాలు. నేనేదో ఇందులో చాలా సామాన్యుని, జస్ట్ ఊరికి అర్థమైనవి మీతో మాట్లాడాను. ఆ అర్థమైనవి కూడా చాలా తక్కువ. నేను ఎటువంటి అనుభవాన్ని పొందలేదు. నేను చాలా సామాన్యుడును, సామాన్య మనిషిని. సరిగ్గా చెప్పలేదు అనుకుంటే దయచేసి క్షమించి వదిలేయండి. ఇలా ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చదువుకుంటూ ఎలాగైనా శక్తి ఏంటో తెలుసుకుందాము అనేటువంటి తపన హృదయంలో ఉంది. అందుకని ఈ ప్రయత్నం, ఈ ఆధ్యాత్మిక ప్రచురణలో అనేటువంటి శీర్షికల ద్వారా ఈ ప్రయత్నాన్ని చేస్తున్నాను. శుభమస్తు. ఆసక్తి ఉన్న వాళ్ళు వినండి, ఆసక్తి లేని వాళ్ళు వదిలేయండి, ఏం పర్వాలేదు. కానీ ఇందులో తప్పులేంచి నన్ను ఇదేంటి అదేంటి అని మీరు ద్వేషించి దూషించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేనే చెబుతున్నా, నేను సామాన్యుడిని, నాకు అంత తెలియదు, అనుభవం అవ్వలేదు. ఏదో చదువుకుంటూ ఆ చదువును మీతో పంచుకుంటున్నాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.